నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. 95వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతివారం సాయికృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ ఉంటారు, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనతా ఎక్స్ప్రెస్ పేరుతో ఎన్హెచ్టీవీ టీం ఎక్స్క్లూజివ్గా వివిధ రాష్ట్రాల్లో అక్కడ పబ్లిక్ పల్స్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మీరు కూడా సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ వస్తూ ఉన్నాయి. ఐ హోప్ మీ అందరికీ అవి నచ్చుతున్నాయి అనుకుంటే మీరు అందరూ చూస్తున్నారనే మేము భావిస్తున్నాం. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నాతో పాటు ఎప్పటిలాగానే స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటిల్ గారు అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. సో ముందుగా మనము బెంగాల్తో మొదలు పెడదాం. సురేష్ గారు, డెఫినెట్గా బెంగాల్ ఎప్పుడు కూడా మనకి బెంగాల్ లేకుండా నేషనల్ రౌండప్ ఉండదు. సాధారణంగా నాకు తెలిసి ప్రతి వారం కూడా ఏదో ఒక వార్త ఉంటూనే ఉంటుంది. కరెక్ట్. సో బెంగాల్లో రీసెంట్గా కోల్కతా హైకోర్టు తీర్పిచ్చేది. ఓబీసీలని ఓబీసీ కేటగిరీ నుంచి 77 ముస్లిం కులానికి చెందినటువంటి ఉపకులాలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని మీద మమతా బెనర్జీ ఫైర్ అవుతున్నారు. దీన్ని మేము ఆమోదించము, సుప్రీంకోర్టుకి వెళ్తాము అని చెప్తూ ఉన్నారు. మోదీ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది విపక్షాలకు చెంపపెట్టు లాంటిది ఈ తీర్పు. నేను ముస్లింల గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా వక్రీకరిస్తున్నాయి, బట్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది నేను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నిర్ణయం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది బెంగాల్లో? ముస్లిం ఓటర్లు గంపగుత్తగా అటువైపు వెళ్తారా, లేకపోతే అందులో ఏమైనా స్ప్లిట్ జరగబోతోందా? ఏం జరిగే అవకాశం? ఇది మనకు అందరికి తెలుసు రాజుగారు. ఇదేం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజర్వేషన్లు పెట్టుకుంటారు, ఎస్పెషలీ మైనారిటీస్కి. మైనారిటీస్ అంటే ముస్లిమ్స్కి. యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు చెప్పారు క్లియర్గా. అది ఆయన మెన్షన్ కూడా చేశారు, నెహ్రూ గారు కూడా చెప్పారు. రిజర్వేషన్ అనేది హిందూ కమ్యూనిటీలో ఎందుకు ఉందంటే డిస్క్రిమినేషన్ ఉండే ఒక టైంలో 200, 300, 1000 సంవత్సరాల ముందు కూడా డిస్క్రిమినేషన్ ఉండే. ఆ డిస్క్రిమినేషన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ లెవెల్ కానివ్వండి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయడానికి రిజర్వేషన్ పెట్టాలని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గుడ్. కానీ మీరు అది ముస్లిం కమ్యూనిటీలో అట్లా పెడుతున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఉండదు, చాలా క్లియర్ అది. అండ్ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో కూడా మీకు చాలా మటుకు కనిపిస్తుంది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్. అంటే హిందువులు కాకుండా మిగతా దాంట్లో, ఎందుకంటే వీళ్ళేం చెప్తారంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మిగతా కమ్యూనిటీస్లో మా దాంట్లో అందరూ ఒకటే, మా దాంట్లో ఇట్లా డిఫరెంట్ క్యాస్ట్ కాంబినేషన్స్ ఏం లేవు అని. అట్లన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు అడుగుతున్నారంటే రిజర్వేషన్? కర్ణాటకలో చూసాం, తెలంగాణలో చూసాం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసాం. వీళ్ళేం చేస్తారంటే ఈ బీసీ కమ్యూనిటీస్ని లిస్ట్ నుంచి వీళ్ళు కావాలని చెప్పి ఈ ముస్లిమ్స్ కూడా తీసుకొచ్చినప్పుడు ఉన్న బీసీలో రిజర్వేషన్ తగ్గిపోతుంది. అది అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టేస్తారు, ఓబీసీస్ అని పెట్టేస్తారు. దానికి లాజిక్ లేదు. ఇప్పుడు కర్ణాటకలో మనం చూస్తున్నాం అందరినీ బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టేస్తారు. అంటే మర్సిడీస్ నడిపిస్తున్న ముస్లిం కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అంటప్పుడు అది ఎట్లా అంటే, అది మీరు ఇన్కమ్ లెవెల్ చూడాలి, మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ చూడాలి, ఒక సర్వే చేయాలి. అసలు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉంది, చాలా మంది జడ్జ్మెంట్స్లో ఉన్నాయి దట్ ఎప్పుడైనా ఒక కమ్యూనిటీకి మీరు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ముందు ఒక కమిషన్ పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ యూజువలీ హెడెడ్ బై రిటైర్డ్ జడ్జ్. ఆ కమిషన్ ఏం చేస్తారంటే డీటెయిల్ సర్వే చేపిస్తారు. వీళ్ళది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషనల్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి కంప్లీట్ 1, 2, 3 సంవత్సరాలు తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలని చెక్ చేసుకుంటారు. ఇది ఈవెన్ అమంగ్ హిందూస్ ఆల్సో. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కూడా ఒకసారి చెప్తున్నప్పుడు కూడా రిజర్వేషన్స్కి వాళ్ళు అప్పుడు చెప్తున్నారు, మన సబ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు విత్ ఇన్ ఎస్సీస్ సబ్ క్లాసిఫికేషన్ అడుగుతున్నారు. అంటే ఒక కమ్యూనిటీ ఏమంటున్నారంటే మాకు వాళ్ళ పాపులేషన్ ఇంత తక్కువ ఉంది, కానీ మాతో అదే పార్లో మీరు రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, క్లాసిఫికేషన్ చేయండి ఏబిసిడి అని చెప్పి ఏదైనా పెట్టుకోండి అని చెప్పేసి. అది ఆల్రెడీ ఓబీసీ బీసీస్లో ఆల్రెడీ అది ఉంది, అట్లా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పొలిటికల్ డిస్పెన్సేషన్. అది చూడండి, ఈ ప్రాబ్లం మిగతా బీజేపీ రూల్ స్టేట్స్లో లేదు. ఇది ఉన్నది ఇట్లాంటి స్టేట్స్లో. ఏది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇప్పుడు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు కల్కటా హైకోర్టు కొట్టిపడేసిన తర్వాత కూడా మమతా బెనర్జీ ఏమంటుందంటే నేను పట్టించుకొని జడ్జ్మెంట్, ఇది బీజేపీ జడ్జ్మెంట్ అండి. యాక్చువల్లీ కల్కటా హైకోర్టు దాన్ని ఒక సూమోటోగా తీసుకుంటే టుమారో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పదవి నుంచి బర్ఖాస్తు చేయొచ్చు. ఎందుకంటే షీ హస్ సోన్, ఒక మన అందరూ స్వేరింగ్ ఇన్ సెరమనీ చూస్తున్నప్పుడు మనం అది వర్డ్స్ని ఎప్పుడు క్రూషల్గా చూడం. దాట్ ఐ విల్ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే నేను కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తాను, ప్రిజర్వ్ చేస్తాను అని వాళ్ళు ప్రమాణ స్వీకారం చెప్తారు. దాన్ని బట్టి
అంటే ఆర్ వైలేటింగ్ యువర్ ఓత్ స్ట్రేట్ అవే బై టెల్లింగ్ దట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ద హైకోర్ట్ జడ్జ్మెంట్. చాలా ఇది మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇది ఎవడో పేదోడెవడో పెడితే లేకుంటే ఏదైనా జూనియర్ పంచ్ ఎవడని చెప్తే వాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తారు. కానీ మమతా బెనర్జీ గురించి వీళ్ళు మాట్లాడారు అసలు. కేజ్రీవాల్ కూడా అదే అంటున్నాడు. కేజ్రీవాల్ జైలు బయటకు వెళ్ళి ఏమంటున్నాడు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు ఆయనకి. యాక్చువల్లీ నేను బెయిల్ అడగలేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా ఒక అండర్ ట్రయల్కి ఆయన ఇంకా ఛార్జ్ షీట్ కాలేదు, దాని మీద ఎప్పుడు ఛార్జ్ షీట్ వచ్చింది మనం. అప్పుడు కూడా ఆయన బెయిల్ అడగలేదు. ఆయన అడిగారు 10 సార్లు, మీకు బెయిల్ కావాలంటే వద్దని చెప్పాడు. వద్దని చెప్పిన మనిషి కూడా బెయిల్ ఇచ్చారు. తీసుకోరా బాబు, నువ్వు ఎక్కువ మాట్లాడుకు, వెళ్ళు జైలు నుంచి బయటికి వెళ్ళి 1వ తారీఖు వాపసు రా అని చెప్పి. కారణం ఏంటి? పొలిటికల్, ప్యూర్లీ పొలిటికల్. ఎందుకంటే ఇదే హేమంత్ సోరెన్ వచ్చి అడిగాడు నిన్న, నాకు కూడా బెయిల్ ఇవ్వండి అని చెప్పి. ఇంకా పంజాబ్లో ఒక టెర్రరిస్ట్ ఒకడు ఉన్నాడు, టెర్రరిస్ట్ సపోర్టర్, వాడు అస్సాం జైల్లో కూడా వాడున్నాడు. వాడు కూడా పోటీ చేస్తున్నాడు. వాడు అడిగాడు నన్ను కూడా రిలీజ్ చేయమండి, కేజ్రీవాల్ని రిలీజ్ చేస్తారంటే కాదు మీ కేసు అలా. అదెందుకు అలాగండి? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? సేమ్ కాదు. లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి అంటారు. కానీ ఇట్లాంటి కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి ఇట్లాంటి వాళ్ళు చీఫ్ జస్టిస్ ముందు నిలబడితే ఇమ్మీడియట్ హియరింగ్ ఇస్తారు. ఆయన మొన్న అంటున్నాడు, అందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, మమ్మల్ని మేము సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పనిచేస్తామని చెప్పి. ఈ కేసు కేజ్రీవాల్ కేసు కాకుండా మిగతా కేసులు కూడా మొన్న కూడా ఒక కమిషన్ కేసు, ఎలక్షన్ కమిషన్ ఎదురుగా కేసు వేసిన ప్రశాంత్ భూషణ్ కేసుని 6 గంటల తర్వాత విన్నారు. ఎన్ని రోజులు కూర్చున్నారు వీరు? 6 గంటల తర్వాత 2:30-3కి వెళ్ళిపోతారు. ఇప్పుడేమంటారు, మాకు అసలు హాలిడేస్ లేదు, మేము పనిచేస్తాం, మీకు తెలియదు, సమ్మర్ వెకేషన్ మాకు స్కూల్ పిల్లలకు ఉండదు అంటే ఇన్ని సమ్మర్ వెకేషన్లు. నాకు అర్థం కాదు. ఇది బ్రిటిష్ టైంలో బ్రిటిష్ జడ్జెస్కి ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న సమ్మర్ ఇట్లాంటి మనకు తెలుసు కదా, ఇట్లాంటి టెంపరేచర్లో వాళ్ళు ఉండలేకపోతారు. సో సమ్మర్ వెకేషన్ తీసుకొని వాళ్ళు లండన్కి వెళ్ళిపోతుండే, లేకుంటే షిమ్లా లాంటి ప్లేస్కి వెళ్ళిపోతుండే. ఇది ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ కల్చర్ మిగిలిపోయింది మన దగ్గర. అంగ్రేజ్ గాయలకి ఔలాద్ చోడగే అంటారు మన దాంట్లో, హిందీలో, ఉర్దూలో కూడా చెప్తారు అది. అంటే అంగ్రేజులు పోయిండు బ్రిటిష్ వాళ్ళు, కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మంది ఇంకా కూడా ఉన్నారు చాలామంది. సో ఇట్లాంటి ఈ కల్చర్లో ఇది ఏమైపోతుందంటే సాయి గారు అండ్ సార్ రాజు గారు, ప్రాబ్లం ఈజ్ ప్రిసైజ్లీ బికాస్ జడ్జెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఇప్పుడు మొన్న కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత సడన్గా చూస్తున్నారు ఏంటి అనేది, ఏం జడ్జ్మెంట్ ఇచ్చారు. దానికి కేజ్రీవాల్ జడ్జ్మెంట్కి ఇచ్చిన జడ్జెస్ మీద 2-3 ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు ఏదేదో ఆర్గనైజేషన్తో అసోసియేటెడ్ అని. ఐఎమ్ నాట్ ప్రివీ టు ఇట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. దానికోసం నేను మెన్షన్ కూడా చేయట్లేదు అది, ఎందుకంటే అది ప్రూవ్ చేశాక మనకు చెప్పలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదేదో వస్తున్నట్టే కథలు. కానీ నేను అడిగిన ప్రశ్న ఒకటే సూటి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఓబీసీ జడ్జ్మెంట్లో తెలంగాణలో ఎందుకు స్ట్రైక్ డౌన్ చేయట్లేదు? సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేశారు ఆల్రెడీ ఒకసారి దీన్ని. మళ్ళీ వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు బ్యాక్ డోర్ నుంచి? కర్ణాటక ఎట్లా తీసుకొస్తున్నారు? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఎవడో, అక్కడ వెళ్ళి మళ్ళీ కొట్టుకోవాలి సుప్రీంకోర్టులో నార్మల్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అసలు పట్టించుకోరు జడ్జిలు. కపిల్ సిబ్బల్ నడవాలా, లేకుంటే మా అభిషేక్ మను సింఘ్వి 50 లక్షలు ఒక హియరింగ్కి తీసుకుంటున్న మనుషులు ఉంటే ఇమ్మీడియట్ హియరింగ్ ఉంటుంది మీకు. మిగతా వాళ్ళకి తారీఖు అని కొట్టుకుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఒక హియరింగ్ ఇస్తారు మీకు. వీళ్ళంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే అదే సాయంత్రం హియరింగ్ ఉంటుంది. సో ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన దానికి కూడా మనం చూస్తాం, డెఫినెట్గా మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు దీన్ని స్టే చేస్తారు. 100% స్టే చేస్తారు. 100% స్టే. మీరు చూడండి, స్టాంప్ పేపర్ మీద రాసి తీసుకోండి. ఎందుకంటే ఆ సిస్టమ్ అక్కడ ఉంది. ఒక కొలీజియం సిస్టమ్ అని బిల్డప్ చేసుకున్నారు. ఎక్కడ లేదు ఈ కొలీజియం సిస్టమ్ ఏ రాష్ట్రంలో. ఈవెన్ US, UK అడ్వాన్స్ కంట్రీస్లో కూడా ఇట్లాంటి సిస్టమ్స్ లేరు. వేర్ జడ్జెస్ సెలెక్ట్ జడ్జెస్. రేపు ఆలోచించండి, ఆర్మీ వాళ్ళు అంటారు ఆర్మీ సెలెక్షన్ మేము చూసుకుంటాము, గవర్నమెంట్ చూడక్కర్లేదు, మేమే డిసైడ్ చేస్తాం ఎవరిని ప్రమోట్ చేయాలి, ఎవరిని డిమోట్ చేయాలి, మేమే డిసైడ్ చేసుకుంటాం, ఎవరిని జనరల్ చేయాలి, ఎవరికి కర్నల్ పదవి ఇవ్వాలి, ఎవరికి డిస్మిస్ చేసి పడేయాలి, మేము డిసైడ్ చేస్తామని. ఎట్లా డిసైడ్ చేస్తారండి? హౌ కెన్ యూ డిసైడ్? సరే గవర్నమెంట్ అపాయింట్ చేస్తే కూడా తప్పు, కరెక్ట్. కానీ కమిటీ ఉంది కదా, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, చీఫ్ జస్టిస్, వీళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేసుకోవచ్చు కదా. NJC ఏం చేశారు? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టినప్పుడు కూడా, అపాయింట్మెంట్స్ కమిషన్, అది కొట్టిపడేశారు సుప్రీంకోర్టు. బికాజ్ దే వాంటెడ్ దర్ ఓన్ పీపుల్. వాళ్ళకి ఎవరు నచ్చుతుందో వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళు. అండ్ ఇదే రాహుల్ గాంధీ ఏమంటాడు, బీజేపీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ కొట్టేస్తున్నారు, బీజేపీ వాళ్ళు అది చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పి. ఈ ప్రశాంత్ భూషణ్ ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా తీసుకొచ్చిన పిటిషన్ మనం చూసాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే మమతా బెనర్జీ ఒక్కటే కాదు రాజు గారు, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. ఈ గేమ్లో ఏ ఆపోజిషన్ పార్టీ అయినా ఎలక్షన్ కమిషన్ మీద చెప్తూనే పోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫిగర్ ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫిగర్ తర్వాత 2009, 2014, 2019 ఇదే జరిగింది. 1 వీక్ తర్వాత రివైజ్ చేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి వచ్చే కౌంట్ తర్వాత వస్తుంది, 2 రోజుల తర్వాత. అది కాకుండా ఒక్కొక్క పోలింగ్ ఉంటుంది, చిన్న బూత్లో రీపోలింగ్ ఉంటుంది, ఒక 5-6 రీపోలింగ్ పక్కా ఉంటుంది. ఏదో మిషన్ ఖరాబ్ అయింది, అదైంది, ఇదైందని చెప్పేసి దాని మళ్ళీ ఫిగర్స్ రావాలి కదా. అది వచ్చిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ డిసైడ్ చేస్తారు. వీళ్ళకి ప్రాబ్లం ఏంటి?
1% ఎక్కువ అయితే వీళ్ళకి ఇష్యూ ఏంటి? 1% ఎక్కువ బీజేపీ వాళ్ళు వచ్చేసి రాత్రి వేశారని చెప్తున్నారా వీళ్ళు? ఎక్కడ లాజిక్ అండి? మీ ఏజెంట్లు కూడా బూత్లో కూర్చున్నారు కదా. సో టైం పడుతుంది అన్నిటికీ. ఒక్క 1% అక్కడ ఇక్కడ. దీనికన్నా ముందు జరిగినప్పుడు మీరు అడగలేదు, మీ పాలన జరిగినప్పుడు మీరు అడగలేదు, బీజేపీ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఉంది. సో ఈ మమతా బెనర్జీ కూడా ఈ మైనారిటీస్కి, ఎందుకంటే ఇది ఐసోలేషన్లో చూడలేము రాజుగారు, దీనికి ఒక హిస్టరీ ఉంది, దీనికి చాలా హిస్టరీ ఉంది, దీనికి ఒక పెద్ద కనెక్షన్ ఉంది. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా వెస్ట్ బెంగాల్లో ఏమవుతుందంటే ఇండియా బ్లాక్ ఒకటి, ఏది కాంగ్రెస్ కమ్యూనిస్ట్, వీళ్ళు మమతా బెనర్జీతో యాక్చువల్లీ ఇండియా బ్లాక్. కానీ మమతా బెనర్జీ ఏం చెప్పారంటే, ఫస్ట్ మీకు స్టేట్మెంట్ గుర్తుంటుంది, ఎలక్షన్ అనౌన్స్ చేసే ముందే చెప్పారు, కాంగ్రెస్కి 40 సీట్లు కూడా రావు, వాళ్ళతో మేమేం పెట్టుకుంటాం, 2 సీట్లు ఇస్తాం కాబట్టి బెంగాల్ తీసుకోలేకుండా వెళ్ళు అని చెప్పేసి గెట్ లాస్ట్ అని చెప్పింది. వాళ్ళేమో మాకు 12 సీట్లు కావాలంటే వెళ్ళు, ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీథింగ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఓటింగ్ నడుస్తున్న మమతా బెనర్జీ పాట మార్చేసింది, మేము ఇండియా అలయన్స్ని బ్యాక్ చేస్తాం బయట నుంచి. ఎందుకంటే మీ సీట్లు పోతున్నాయి మీ చేతి నుంచి. హిందూ కన్సాలిడేషన్ నడుస్తుంది, అది సందేశ్ ఖాళీ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. హిందూ కన్సాలిడేషన్ నడుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడున్న స్వామీల మీద అటాక్ రెగ్యులర్గా, భారత్ సేవాశ్రమంలో వాళ్ళ స్వామీల మీద అటాక్, రామకృష్ణ మిషన్ మీద అటాక్ చేస్తున్నాం, ఆమె రెగ్యులర్గా హిందువుల మీద అటాక్. కానీ ఒక్క ముస్లిం గ్రూప్ గురించి కూడా ఆమె మాట్లాడదు. ఇది ప్రాబ్లం అనమాట. మీరు చూడండి, ఇప్పుడు బెంగాల్లో ఉన్న 20 లోక్సభ స్థానాల్లో రాజుగారు హిందూ పాపులేషన్ 20 లోక్సభ స్థానాలు మొత్తం కాదు, 20 లోక్సభ స్థానాల్లో బెంగాల్లో 35 నుంచి 50% ఉంది. మిగతా 50% ఎవరైనా అందరికీ తెలుసు. లేకుంటే 35 ఉన్న ప్లేస్లో 65% ఎవరిది ఉందని మీకు గెస్ చేసుకోవచ్చు ఈజీగా. అది బెహరాంపూర్ ఉండొచ్చు, ముర్షిదాబాద్ ఉండొచ్చు, జంగీపూర్ ఉండొచ్చు ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్లో, అది కాకుండా బసిరాత్, అది అన్ని ప్లేసెస్లో, నాట్ 24 పర్గనాస్లో ఇక్కడ అన్ని ముస్లిం మెజారిటీ సీట్స్, అంతే బెంగాల్ నుంచి వచ్చిన ముస్లిం పాపులేషన్. మమతా బెనర్జీ ఏమంటుందంటే సీఏ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా చెప్తుంది, మొన్న కూడా ఎలక్షన్ ర్యాలీలో చెప్పింది, మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే, మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటే మీరు ఇండియన్ సిటిజన్ అంట. అరే ఒక రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు తప్పించుకోవడానికి మీకు అర్ధగంట కూడా పట్టదు, మీరు ఇండియన్ సిటిజన్ ఎట్లా అవుతారండి? ఆమెకు భయం ఏంటంటే ఈ సీఏ అప్లికేషన్ ఫైల్ చేయాలంటే వాళ్ళు హిందువులు కూడా ఉండొచ్చు, ముస్లిమ్స్ అయితే అసలు మనం అలౌ చేయట్లేదు బెంగాల్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి. వాళ్ళు అప్లై చేస్తే పట్టుకుంటారు ఇమీడియట్గా. ఈమె అందరికీ రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇచ్చేసింది, బెంగాల్ నుంచి వచ్చిన, వెస్ట్ బెంగాల్ మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, రోహింగ్యాలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ అంటున్నారు. సో ఈ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం మన బంగ్లాదేశ్ వైపు ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ ఇప్పుడు కాదు, సిపిఎం టైం నుంచి వీళ్ళందరూ ముస్లిమ్స్ సెటిల్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అది. హిందువులు అసలు ఓటు పట్టించుకోడు, సందేశ్ ఖాళీలో కూడా చూసాం మనం. ఇది కాకుండా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి భయం ఎక్కడ వస్తుందంటే, ఈ లెఫ్ట్ కాంగ్రెస్ టైప్ జరగలేదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ తృణమూల్కి రిటైన్ చేయడానికి, ముస్లిం ఓటు రిటైన్ బెహరాంపూర్ కానీ, ముర్షిదాబాద్ కానీ, కృష్ణానగర్ కానీ, అది కాకుండా మాల్డా, ఉత్తర్ అండ్ మాల్డా దక్షిణ అదొకటి ఉంటుంది, ఆ ఏరియా ఉంటుంది, ఉత్తర్ బిర్హూమ్, పూర్వ బర్ద్వాన్, దమ్దమ్, ఇట్లాంటి ప్లేసెస్లో ముస్లిం మెజారిటీ సీట్స్ ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారు, రిటైన్ ఎట్లా చేస్తారని మమతా బెనర్జీ అన్నిటికీ దానికోసం ఆమె ఇప్పుడు పాట మార్చింది, మేము బయటని సపోర్ట్. అది కాకుండా చాలా ఉన్నాయి స్టోరీస్, చెప్పుకుంటూ పోతే మన పెద్ద స్టోరీ ఇది. ఐఎస్ఎఫ్ అని ఇంకో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అని ఇంకో ముస్లిం ఆర్గనైజేషన్ వచ్చింది, వాళ్ళతో కూడా వీళ్ళకి గొడవ. ఇప్పుడు ఈ బీజేపీకి ప్రాబ్లం లేదు, వీళ్ళకి ప్రాబ్లం ఉంది. సో ఇట్లాంటి కేసెస్లో కూడా మనం చూస్తున్నాం, ఈ ముస్లిం ఓటర్లు కూడా ఎన్నిసార్లు వీళ్ళు బ్యాక్ చేస్తారండి. కానీ ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఎక్కడంటే, ఈ కొన్ని ముస్లిం లీడర్స్ హిందువుల్ని ధమ్కీ ఇస్తున్నారు, మేము మిమ్మల్ని చూసుకుంటాం, మీరు 30% ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలు అని చెప్పి ధమ్కీ ఇచ్చారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. అది దాంతో ఏమైతే హిందూస్ అందరూ కన్సాలిడేట్ అయిపోయారు. ఇది చెప్పింది ఎవరు? ఈ రామ్నవమి ప్రొసెషన్ తర్వాత గొడవ జరిగిన తర్వాత వెస్ట్ బెంగాల్లో భరత్పూర్ ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు, ఎవరు, హుమయూన్ కబీర్ అని చెప్పేసి. వాడు ఏమన్నా అంటే, ఈవాడు ఒక ముస్లిం గ్యాదరింగ్ చెప్తున్నారు, మనం 70% ఉన్నాం, వాళ్ళు హిందువులు 30% ఉన్నారు, వాళ్ళని ఇక్కడ ఉంచుకోకూడదు అని ఓపెన్గా థ్రెట్ ఇచ్చాడు. వీడియోలో వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేదు, ఏదో నోటీస్ ఇష్యూ చేశారు అంతే కథ. కానీ మోదీ గారు చేసిన దాని ప్రకారం వీళ్ళంతా గొడవ చేస్తారు. మోదీ గారు ముస్లిం గురించి అది చెప్పి, హిందువులు మీరు ఓపెన్గా ధమ్కి ఇచ్చారు, ఇక్కడ అసదుద్దీన్ మన అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చినట్ల 15 నిమిషాలు పోలీసు వాళ్ళు తీసేస్తే మేము చూపిస్తామని చెప్పినట్ల అదే కేసు అక్కడ. దాంతో పెద్ద గొడవ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. అండ్ డెఫినెట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హిందూ కన్సాలిడేషన్ వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది. ఎందుకంటే ఒక్క సీటు కూడా రాని వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం 18 సీట్లు బీజేపీకి వచ్చింది. ఈసారి అదే రిటైన్ చేస్తారా, 16 వస్తే కూడా చాలా పెద్ద. ఎందుకంటే ఒక టైంలో కమ్యూనిస్ట్ కంచుకోట, ఆ కమ్యూనిస్ట్ కంచుకోట తృణమూల్ బ్రేక్ చేసింది. తృణమూల్ తర్వాత బీజేపీ తీసుకెళ్ళిపోతుంది. కానీ అక్కడ బీజేపీకి డిసడ్వాంటేజ్ అంటే కేరళ లాగానే హిందూ పాపులేషన్ తక్కువ, అదొకటి డిసడ్వాంటేజ్. కేరళలో హిందూ పాపులేషన్ బయటని తీసుకురాలేదు, వాళ్ళ లోకల్ పాపులేషన్నే గ్రో అయ్యారు ఫాస్ట్గా. మలపురం, వాయనాడ్ లాంటి ప్లేసెస్లో.
ఇక్కడ అది కాదు ప్రాబ్లం. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. వాళ్ళకి అదే అంటున్నారు. మీరు సిఏకి అప్లై చేయకండి, మీరు హిందువులు అయితే కూడా అప్లై చేయకండి, మిమ్మల్ని తీసి జైల్లో వేసేస్తారు. డెఫినెట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అస్సాం నుంచి తరిమి కొట్టారు. అస్సాం వాళ్ళు బెంగాల్కి వచ్చారు చాలామంది. ఇప్పుడు బెంగాల్లో వచ్చి వాళ్ళు ఓట్ బ్యాంక్ అయిపోయారు వీళ్ళ కోసం. ఒక రేషన్ కార్డు, ఒక ఓటర్ ఐడి కార్డు తీసుకొని వీళ్ళు దే ఆర్ క్లెయిమింగ్ టు బి ఇండియన్ సిటిజన్స్. ఎట్లా అలౌ చేస్తారు? అది ఆధార్ కార్డు కూడా లేదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఆధార్ కార్డు కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ దానికోసం. సో రాజు గారు, ఈ మొత్తం బెంగాల్ ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎలక్షన్ మీరు చూసుంటారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్కి వచ్చినప్పుడు పాట మారుతుంది, స్వరం మారుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, అదే కేరళలో ఉన్న మీడియా చెప్తున్నారు ఏంటంటే, మన దగ్గర కొన్ని తెలుగు మీడియా కూడా ఉన్నాయి అనుకోండి, బీజేపీకి 370 రాదు అంటే 330 వస్తుంది, 370 రాదు. అది బీజేపీ డిఫీట్, అంటే బీజేపీ ఓడిపోయింది. ఎట్లా 330 వస్తే ఓడిపోయిందంట బీజేపీ. ఎందుకంటే మోదీ గారు 370 అని చెప్పారని చెప్పి. అదే ప్రాబ్లం వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది. ఈ మమతా బెనర్జీ ఈ కల్కట్టా హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదు అసలు. ఎందుకంటే ఆమెకు తెలుసు దాట్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, హిందూ ఓట్ బ్యాంక్ అసలు పట్టించుకోక్కర్లేదని చెప్పేసి. దానికోసం షాజహాన్ లాంటి వాళ్ళని సందేశ్ ఖాళీలు పెట్టి ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఆడుకున్నారు. మరొక అంశాన్ని చూద్దాం సురేష్ గారు. ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీనగర్లో నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ గురించి గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, జనరల్ డిస్కషన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. బారాముల్లాలో చూస్తే బారాముల్లాలో 57% ఓటింగ్ శాతం నమోదైంది. 84 తర్వాత ఇదే అత్యంత ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్. అంటే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నారా? ఈ పెరిగినటువంటి ఈ పర్సంటేజ్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఏం చెప్తుంది, మనకి ఎలా అర్థం చేసుకోవాలి? మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వైపు వైలెన్స్ చూస్తున్నాం, గొడవ నడుస్తుంది చాలా రోజుల నుంచి అక్కడ. పిఓజేకే ఎందుకు గొడవ? అక్కడ ఆట లేదు, అది పాకిస్తాన్ ఎక్కడ లేదనుకోండి. ఆట ఉన్న ఆటకి 1 కిలోకి 200-300 రూపాయలు కిలో నడుస్తుంది. ఆలోచించండి, మన దగ్గర భారతదేశంలో రేట్ ఏంటి, అక్కడ ఉన్న రేట్ ఏంటి? 400 రూపాయల దాకా వెళ్ళింది అక్కడ. అది కాకుండా వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆల్మోస్ట్ 3 to 4 times ఇంక్రీజ్ చేశారు పిఓజేకేలో. దాంతో అక్కడ గొడవ మొదలైంది. అక్కడున్న ప్రజలు ఏం చూస్తున్నారంటే, ఇటువైపు చూసినప్పుడు ఇక్కడ ట్రైన్ బారాముల్లా దాకా ట్రైన్ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి బార్డర్ దాకా ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. అంటే ఇండియన్ ఆర్మీ మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను లదాఖ్లో వెళ్ళినప్పుడు చూశాను రాజుగారు, దీని గురించి ముందు కూడా మాట్లాడాను దాని గురించి. అక్కడ జరిగే డెవలప్మెంట్, బార్డర్ ఏరియాస్లో రోడ్లు కానీ మిగతా 6,000 కోట్లు, 10 సంవత్సరాలు 60 కోట్లు వస్తుండే సంవత్సరానికి లద్దాఖ్కి. ఇప్పుడు 6,000 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి. ఎక్కడి అంతే యూనియన్ గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళకి, వీళ్ళు ఇప్పుడు దాకా ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ని పెట్టుకొని ఆడుకున్నారు. ఇప్పుడు కూడా హిందువులు, బీజేపీ పోటీ చేయట్లేదు కాశ్మీర్లో ఎక్కడ, ఆబ్వియస్లీ, ఎందుకంటే అక్కడ మొత్తం ముస్లిం పాపులేషన్, బీజేపీ అసలు గెలవదు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ జమ్మూ వైపు ఉన్న సీట్లు కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. శ్రీనగర్ కానీ బారాముల్లా కానీ దాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు. జమ్మూలో ఉన్న సీట్స్ చూసుకుంటున్నారు. ఇది బీజేపీ ఏం గేమ్ ఆడుతుందంటే, బీజేపీకి ఆబ్వియస్లీ జమ్మూ కాశ్మీర్ని స్టేబుల్ని చూపించాలన్నది. దానికోసం ఫస్ట్ ఫేజ్లో అసలు ఏ ప్రాబ్లం లేకుండా, అంటే ఫస్ట్ ఫేజ్ కాశ్మీర్లో నడుస్తున్న ఎలక్షన్లో వ్యాలీలో ప్రాబ్లం లేకుండా శ్రీనగర్ ఓటింగ్లో. కానీ ఈ పర్టికులర్ ఓటింగ్కి వచ్చినప్పుడు బారాముల్లాలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఒకటి ఎయిర్ ఫోర్స్ వ్యాన్ మీద ఒక అటాక్ జరిగింది. దాని తర్వాత మనం చూసాం ఒక సర్పంచ్ని చంపేశారు బీజేపీ అఫిలియేటెడ్. అది కాకుండా ఒక బయట నుంచి వచ్చిన ఇద్దరు టూరిస్ట్ని అటాక్ చేశారు. ఇప్పుడు దాకా జరగని ఇన్సిడెంట్స్ ఇదంతా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు అక్కడ, ఆయన అసలు సౌండ్ వినవట్లేదు ఇప్పుడు ఎక్కువ. అది కాకుండా ఇదే నేషనల్ కాన్ఫరెన్స్, ఇదే మహబూబా ముఫ్తీ, ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటే స్టేజ్ మీద విన్నబడి అందరు చేయగలుపుకొని మేము అందరు ఇండియా అలయన్స్ అని చెప్పి, డాటెడ్ అలయన్స్, I.N.I.D.A అలయన్స్. కానీ జమ్మూ కాశ్మీర్కి వచ్చినప్పుడు బెంగాల్లో జరిగినట్లనే ఇక్కడ కూడా మహబూబా ముఫ్తీ ఏం చెప్పిందంటే, మీ అలయన్స్ అంతా మీ అలయన్స్ ఇంట్లో పెట్టుకోండి, మేము అలాగే పోటీ చేస్తామని చెప్పేసి. ఈవెన్ లదాఖ్లో కూడా కార్గిల్ వైపు ఈ లదాఖ్ సీట్ ఒకటే సీట్ ఉంది, లదాఖ్లో ఒకటే లోక్సభ స్థానం ఉంది. అది దాంట్లో కార్గిల్ ఒకవైపు ఓటింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 80,000 ఓట్లు. 80,000 ఓట్లు ఏమో టువర్డ్స్ లే లదాఖ్ ఉంటుంది అటువైపు, సంస్కార్ ఇటు ఈ సైడ్. కాంగ్రెస్కి ఇచ్చారు ఆ సీట్. ఈ కూటమి, ఏ కూటమి? మహబూబా ముఫ్తీ లేదు, కూటమి ఎన్సీ అండ్ కాంగ్రెస్. అంటే ఒకటే క్యాండిడేట్ని పెట్టాలి కదా అక్కడ. కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. ఈ వాజ్ అ బుద్ధిస్ట్ క్యాండిడేట్ ఫ్రమ్ లే. అదెందుకంటే బుద్ధిస్ట్ ఓట్ కట్ చేయడానికి, బీజేపీ గెలవద్దని చెప్పేసి. కార్గిల్ వైపు ఏం చేశారంటే వీళ్ళు స్మార్ట్గా నేషనల్ కాన్ఫరెన్స్ ఒక క్యాండిడేట్ని పెట్టారు, రెబెల్ క్యాండిడేట్. వాళ్ళు అనౌన్స్ ఒఫిషియల్గా చేయలేదు.
వాళ్ళేమంటారు, మేము చెప్పాను వాడి దగ్గర విత్డ్రా చేయమంటే వాడు విత్డ్రా చేయట్లేదు, మేమేం చేయాలంటున్నారు. అక్కడున్న కార్గిల్లో ఉన్న ముస్లిం ఓట్లు మొత్తం ఆయనకి వెళ్ళి ఉంటుంది 100%. మొన్న ఓటింగ్ జరిగింది. ఇటువైపు ఏమో బుద్ధిస్ట్ ఓట్స్ 80,000 ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది. 40-40 లేకుంటే యూనో మీరు 50-30 అట్లానే పెట్టుకోవచ్చు కౌంట్. అటువైపు ఏమో మొత్తం 80,000 ఓట్లు మొత్తం ఒకటే ముస్లిం క్యాండిడేట్ పడ్డది. ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ కార్గిల్ నుంచి పోటీ చేస్తున్న ఆ నేషనల్ కాన్ఫరెన్స్ వాడు గెలుస్తాడు. వాడు ఇప్పుడు రెబెల్ అంటున్నాడు, రేపు పార్టీలో చేరిపోతాడు మళ్ళీ. హూ ఇస్ లూజింగ్? ఇప్పుడు లద్దాఖ్లో ఉన్న ప్రజలకు అర్థమైంది, దే డోంట్ వాంట్ ఎ లదాఖీ ఎంపీ. కార్గిల్లో ఉన్న షియా ముస్లిమ్స్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మా ఎంపీ ఉండాలి, ముస్లిం ఎంపీ. సో యూ లింక్ వెస్ట్ బెంగాల్ అగైన్ టు జమ్మూ కాశ్మీర్. అక్కడ నడిచే గేమ్ ఇదే గేమ్. సో ఇప్పుడు జరిగిన ఈ ఎలక్షన్లో ఈ ఓటింగ్ చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అఫ్కోర్స్ బీజేపీ గెలుస్తారని చెప్పట్లేదు, అక్కడ బీజేపీ కాంటెస్ట్ కూడా చేయట్లేదు, పోటీ కూడా చేయట్లేదు. కానీ మోదీ గారు సక్సెస్ ఏం చూపిస్తున్నారంటే వరల్డ్ చూడండి, ఒక టైంలో 5% ఓటింగ్ పెట్టి అసలు ఓట్లు వేయడానికి రాలేని పరిస్థితుల్లో 87లో 4% to 5% ఓటింగ్ రిగ్ చేసిన ఎలక్షన్. పోయిన నేషనల్ రౌండప్లో మనం మాట్లాడాం దాని గురించి సాయి గారితో. రిగ్ చేసి ఎలక్షన్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అండ్ ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు చేపించారు, ఇదే షేక్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా చేపించారు. రిగ్ చేసిన ఎలక్షన్, ఇండియాస్ బిగ్గెస్ట్ రిగ్డ్ ఎలక్షన్ అది. 4% ఓటింగ్ పర్సంటేజ్ పెట్టి ఎలక్షన్ గెలిచారండి. నవ్వుతారు ఎవరన్నా చూసి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, అరే చూడండి బీజేపీ డెమోక్రసీని చంపేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ చేంజ్. మీరేం చేశారు? మీ నాన్నగారు ఏం చేశారు? 87 ఎలక్షన్ ఏంటి జమ్మూ కాశ్మీర్ది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 50-59 దాకా వచ్చిన భయపడుతున్నాం. దిస్ ఇస్ వేర్ మోదీ హాస్ సక్సీడెడ్. ఇప్పుడు అందరు అడుగుతారు, వేరే డిమానిటైజేషన్తో ఏమైందని. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఎక్కడైనా రాళ్ళు కొట్టారా జమ్మూ కాశ్మీర్లో? లేకుంటే ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు ఇక్కడ కూడా ఉండే ఓల్డ్ సిటీలో కూడా, అక్కడ కూడా బంద్ అయిపోయింది, అక్కడ కూడా బంద్ అయిపోయింది. యూ కెన్ కరెక్ట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే 500 రూపాయలు నోట్ ఇస్తుండే ఒక్కొక్కటి పోరోనికి రాళ్ళు ఇసరడానికి, అది ఫేక్ నోట్స్. ఆ నోట్లు పోయినాయి, దాంతో ఈ రాళ్ళు విసరడం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు. కాశ్మీర్లో టూరిస్టులు వెళ్తున్నారు, కాశ్మీర్ బిజినెస్ పికప్ అయింది, కాశ్మీర్లో ఉన్న షాప్స్ ఓపెన్ అయినాయి, అక్కడ బిజినెస్లు వస్తున్నాయి. సౌదీ అరేబియా లాంటి దేశాలు అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇది పాకిస్తాన్ కూడా పట్టుకోలేదు, వాళ్ళు కూడా అసలు వాళ్ళకి కోపం వస్తుంది పాకిస్తాన్ కూడా. అప్పుడు కావాలని చెప్పి పుల్లలు పెడతారు మన మీద. అటాక్ చూడండి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ జరిగిన 2 నెలలని మన ఎయిర్ ఫోర్స్ వెహికల్ మీద అటాక్ చేశారు. ఆర్మీ వెహికల్ని అటాక్ చేయలేదు. ఎయిర్ ఫోర్స్ ఒక వెహికల్, అంటే వాళ్ళ పైలట్స్ కాదు, ఎయిర్ ఫోర్స్ కొన్ని జూనియర్ స్టాఫ్ వెళ్తున్న వెహికల్ని వాళ్ళు కొట్టారు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు. దే వాంటెడ్ టు మ్యాచ్ బోత్. మనం మిస్ అయిపోతున్నాం. యూజువలీ ఆర్మీ వాళ్ళని అటాక్ చేస్తారు, ఈసారి ఆర్మీ వాళ్ళని అటాక్ చేయలేదు పాకిస్తాన్, వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళని అటాక్ చేస్తారు. ఎందుకంటే మనం అటువైపు మనం చూసాం, పాకిస్తాన్ వైపు కూడా ఒక టెర్రరిస్ట్, అక్కడ లోకల్ టెర్రరిస్ట్ ఉన్నా, అంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టు అక్కడ ఉన్నాక జైష్ వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది, తెహ్రీకే తాలిబాన్ అని చెప్పి, అక్కడ వాళ్ళు ఇంకో గ్యాంగ్ ఉంది, అక్కడ వాళ్ళు కొట్టారు. లేకుంటే బలోచ్ సపరేటిస్ట్ ఉంటారు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేశారు. సో ఈ ఎలక్షన్ ఈజ్ అ సక్సెస్ ఫర్ మోదీజీ బికాజ్ యూ షోన్, ఆయన చూపించారు మేము ఏం చేయగలమని చెప్పేసి చేసి చూపించాం. జమ్మూ కాశ్మీర్ సిచ్యువేషన్ ఇస్ చేంజ్. ఇదే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఇప్పుడు మేము వస్తే ఆర్టికల్ 370 తీసేస్తాం, మళ్ళీ తీసుకొస్తాం. ఆలోచించండి, మేము వస్తే సిఏ తీసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 50 సీట్లు రానివ్వండి, తర్వాత మాట్లాడదాం. సో ముందు ప్రజలు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు, అదే పెద్ద సక్సెస్. అసలు ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. సో దట్ ఈస్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే క్రెడిట్. ఇక మరొక అంశాన్ని చూద్దాం సురేష్ గారు. మామూలుగా మన దేశంలో ఒక విమర్శ ఉంది, చట్టాలు కోర్టులు కేవలం డబ్బున్న వాళ్ళకి ధనికులకు మాత్రమే, వాళ్ళకు ఒకలాగా పనిచేస్తాయి, గరీబ్ వాళ్ళకి పేదవాళ్ళకి ఒకలాగా పనిచేస్తాయి అని ఒక విమర్శ ఎప్పటి నుంచో ఉంది. దానికి చాలా ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. తాజాగా 2 విషయాలు. ఒకటి, ఢిల్లీ హైకోర్టు 5 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని యావజ్జీవ కారాగార శిక్ష నుంచి తగ్గించింది, 10 సంవత్సరాలకు తగ్గించింది. నెంబర్ 1. రెండోది పూణేలో జరిగింది. ఈ పోర్షే కారు తోటి ఒక డబ్బున్న ఒక మిలియనరో లక్షాధికారో వాళ్ళ అబ్బాయి ఒక మైనరు ఇద్దరిని గుర్తించి చంపేశాడు. అలాంటి వాడికి వెంటనే బెయిల్ వచ్చింది. ఈ 2 సంఘటనలు మనం చూస్తే అది నిజమేనేమో, అందులో ఏం తప్పులేదేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఇది నేను దీనికంటే ముందు కూడా చెప్పాను రాజుగారు, జస్టిస్ ఇస్ ఫర్ ఆల్ అని చెప్పేసి మనం చూసాం. మనం ఈవెన్ ఒక లేడీ విత్ బ్లైండ్ ఫోల్డ్ తరాజు పెట్టుకుని నిలబడుతుంది. ఐ థింక్ దాన్ని తీసి పక్కన పెట్టేసరికి టైం వచ్చేసింది. అసలు ద ఓన్లీ పీపుల్ హూ కెన్ గెట్ ఇమీడియట్ హియరింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబ్బల్, ప్రశాంత్ భూషణ్, ఇట్లాంటి వాళ్ళకి, ఇందిరా జయసింగ్. మీరు ఒక నార్మల్ కేస్ అనలైజ్ చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, యూ పబ్లిష్ అ వైట్ పేపర్. మీ దగ్గర ఉన్న కేసులు, ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టులో, దాని ఏజ్ చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కేసెస్ పెండింగ్ ఉన్నాయి? ఒకటి 50 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు, 40 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు, 100 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు.
దానికి బ్రిటిష్ టైం నుంచి. దెన్ 10 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాలు అట్లా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయని ఛాలెంజ్ చేస్తున్నాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని. ఐ నో ఇఫ్ ఐఎమ్ హోల్డ్ అప్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, సో బీ ఇట్. ఈ షుడ్ ఎందుకంటే మిగతా అందరి వాళ్ళ దగ్గర అకౌంటబిలిటీ అడుగుతారు, ఎలక్షన్ కమిషన్ దగ్గర అకౌంటబిలిటీ అడుగుతారు, ఈవీఎం గురించి, ఓటింగ్ పర్సంటేజ్. చెప్పండి, మీరు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర? అది కాకుండా ఎన్ని కేసులు వాయిదా పడుతుంది అంటే, పేదోళ్ళు ఇచ్చిన కేసులు, నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇచ్చిన కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి హియరింగ్ కూడా రాలేదు, లిస్టింగ్ కూడా చేయలేదు మీరు. అది చెప్పండి. దాని తర్వాత చెప్పండి, ప్రశాంత్ భూషణ్, ఈ అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖుర్షీద్, పి చిదంబరం, వీళ్ళందరూ ఉన్న కపిల్ సిబ్బల్, వీళ్ళు ఇచ్చిన కేసులు మీరు ఎట్లా తీసుకుంటారు ఇమీడియట్ హియరింగ్కి? పొద్దున అడగగానే మెన్షన్ చేయగానే సాయంత్రం హియరింగ్. మొన్న 6 గంటల తర్వాత హియరింగ్ పెట్టుకున్నారు. మనం ఎప్పుడు కూర్చోరు వీళ్ళు 6 గంటలు. ఇప్పుడు ఏమైనా అంటున్నారు, మేము చాలా కష్టపడి పని చేస్తాం, మీకు తెలియదు, మేము ఇంట్లో కూడా పని చేస్తాం, మాకు సాటర్డే సండే, మేము అందరు కష్టపడుతున్నాం అండి, మీరు ఒక్కరే కాదు, మీకు లైఫ్ లాంగ్ పెన్షన్ ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదు, మీరు సమ్మర్ హాలిడేస్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు, మీరు హోలీకి హాలిడే తీసుకుంటారు, దివాళీకి హాలిడే తీసుకుంటారు. ఏంటండి ఇది? మీ దగ్గర లక్షల కేసులు పడుతున్నప్పుడు మీరు ఎట్లా బ్రేక్ తీసుకుంటున్నారు? మిమ్మల్ని చూసి హైకోర్టు బిహేవ్ చేస్తారు, హైకోర్టు చూసి కింద సెషన్ కోర్టు బిహేవ్ చేస్తారు, మున్సిపల్ కోర్టులన్నీ. యు ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. నక్సలైట్స్కి బెయిల్ ఇచ్చేస్తారు, భీమా కోరేగాం కేసు వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు. ఈ టెర్రరిస్ట్ ఆలోచించండి, 5 జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్, వాళ్ళు ఒప్పుకున్నారు మీరు టెర్రరిస్ట్ అని, ఎవిడెన్స్ పెట్టారు, ప్రాసిక్యూట్ చేసిన తర్వాత ఏమంటున్నారు? ఇప్పుడు ఫ్యోడర్ డోవత్స్కీ అనే ఒక రష్యన్ నావలిస్ట్ ఉండే పాత, ఆయన్ని కోట్ చేస్తున్నారు. ద మ్యాన్ విత్ ద కాన్షియన్స్ సఫర్స్ వైల్స్ అక్నాలజింగ్ ఎ సిన్. అంటే వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు బాగా ఎత్తిపోతారంట, బాగుపడతారంట, పరివర్తన చెందుతారు. ఏం పరివర్తన అండి? మళ్ళీ ఆడు వెళ్ళి మళ్ళీ బాంబు పెట్టాడని ఏం గ్యారంటీ ఉంది? మళ్ళీ వాళ్ళు బందుకు తీసుకొని మన సోల్జర్స్ మీద అటాక్ చేయడం ఎవరు కాదంటారు? డెఫినెట్గా చేస్తారు. టెర్రరిస్ట్ అన్నాడు, టెర్రరిస్ట్. వీఆర్ పాసిబ్లీ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్. టెర్రరిస్ట్ వాళ్ళని మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా చూసుకుంటాం ఇక్కడ. వాడు రిఫార్మ్ చేయాలి కదా వాడిని. మనం దీనికన్నా ముందు చూసాం, డెత్ సెంటెన్స్ ఇచ్చి చిన్న అమ్మాయిలు రేప్ చేసిన వాళ్ళని కూడా రిలీజ్ చేశారు మన జడ్జెస్. ఏంటంటే వాడిని రిఫార్మ్ చేయాలి కదా, వాడికి ఎంత 35-20 సంవత్సరాలేమో, 20 సంవత్సరాలే, ఇంకా చాలా జీవితం పడుంది వాడిది. వానికి ఎందుకు ఉరి తీయాలి? వాడికి వద్దు, వాడిని రిలీజ్ చేసేద్దాం. వాడు రిఫార్మ్ అయ్యి వాడు సొసైటీకి వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తాడు, దొంగతనం చేస్తున్నాడు, బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తాడు. అందరం చెప్పట్లేదు, కానీ మెజారిటీ బికాజ్ యువర్ రిఫార్మేషన్ అనేది వర్క్ కాదు మన దేశంలో. బికాజ్ పనిష్మెంట్కి భయం లేదు. సో అదే జరిగింది ఈ కేసులో, పూణే కేసులో కూడా. అబ్బాయి కోర్స్ ఇప్పుడు అరెస్ట్ చేసుకున్నారు మళ్ళీ అని, జువెనైల్ ఉన్నాడు వాడు. ఈ జువెనైల్ అనేది మన నిర్భయ కేసు తర్వాత చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడున్న నిర్భయ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా హీనియస్ క్రైమ్స్, రేప్, మర్డర్ ఇట్లాంటిది, ఇది కూడా దాంట్లోనే వస్తుంది. ఎవడో నిన్న జోక్ చేస్తున్నాడు, యాక్చువల్లీ సల్మాన్ ఖాన్ లాయర్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది, ఆ డ్రైవరే లేడంటాడు, కార్లో అంటాడు. అట్లాంటి పరిస్థితులు మీరు పోషే కార్ ఎట్లా ఇచ్చారు మీ కొడుకుకి? వాడు లిక్కర్ ఎట్లా తాగాడు? వాడికి అండర్ ఏజ్ ఉన్నప్పుడు డ్రైవింగ్ మీరు, నేను చెప్తాను రాజుగారు, మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి. ఓల్డ్ సిటీ అని చెప్పట్లేదు, ఈవెన్ న్యూ సిటీలో కూడా, హైదరాబాద్లో మీరు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ నుంచి మీరు మాసప్ ట్యాంక్ వెళ్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి, దట్ ఈస్ మీరు మేదీపట్నం అంటే మీరు లంగర్ హౌస్ వైపు నుంచి వస్తున్నప్పుడు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ నుంచి మొత్తం రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. రాత్రిపూట అయితే విపరీతమైన రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఒక్క పోలీసు వాడు కనిపించాడు మీకు. బైక్ స్టంట్స్ అన్నీ అదే ఫ్లైఓవర్ కింద ఇల్లీగల్ పార్కింగ్ పెట్టుకున్నారు డీసీఎం బండిలు. ఎవ్వడు పట్టించుకోడు. నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను, ఒక వారం తీసేస్తారు, మళ్ళీ ఆడుస్తాడు. అంటే ఎవడికో డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. ఆ డీసీఎం పెట్టుకున్నాడు, ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న మీరు రాత్రి 10 గంటలకు ఎందుకు పోలీసు వాళ్ళని పెట్టరండి అక్కడ పట్టుకోవడానికి? మీకు భయం. అది పూణేలో కూడా చూపించారు. కానీ పూణేలో అట్లీస్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ రియాక్టెడ్ ఇమీడియట్లీ. అక్కడ మన ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతాడా? మన ముందు ఒక హోమ్ మినిస్టర్ ఉండే మన దగ్గర, మహమూద్ అలీ, ఆయన చెప్పారు ఇట్లాంటి వాళ్ళని కొంచెం మీరు బచ్చే హే గల్తీ కడితే కుछ ఏం చేయలేమని. అది పరిస్థితి. మన దగ్గర కూడా జూబ్లీ హిల్స్లో ఒక పబ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారు, మనకు తెలుసా కేసు. ఆ కేసు ఎక్కడుందండి రాజుగారు? ఇప్పుడు మన బోధన్ ఎమ్మెల్యే కొడుకు వచ్చి సీఎం ఇంటి ఫెన్సింగ్ కొట్టాడు వచ్చి. దానికన్నా ముందు ఆడు ఇద్దరిని ఇక్కడ చంపేశాడు ఒక యాక్సిడెంట్లో. పంజగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం అందరు కలిసి వీరిని రిలీజ్ చేయించి బయటకు పంపించారు, సౌదీకి పంపించారు ఓవర్ నైట్. ఏ రోజు యాక్సిడెంట్ జరిగిందో అదే నెక్స్ట్ డే వాడు వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. అంటే ఇదే చెప్తున్నాను మళ్ళీ, మన జస్టిస్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ కరప్ట్. అప్పుడున్న పోలీస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ కరప్ట్. డబ్బులు ఉన్నోడు పోలీసులను పెట్టి కొనుక్కుంటాడు. ఆ లెవెల్ ఉంటుంది కొనుక్కోవడంలో. హయ్యర్ లెవెల్ ఉంటే పైనుంచి స్టార్ట్ చేస్తారు. ఎలా మారాలి? లోవర్ లెవెల్ ఉంటే ఇప్పుడు చూస్తున్నాం, డైలీ చూస్తున్నాం. ఒక సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, ఒక ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, వాడి ఇంట్లో దొరికింది, డిఎస్పీ ఇంట్లో దొరికింది, కోట్లు ఎట్లా వచ్చిందండి? సెటిల్మెంట్లు చేస్తారు. ఇది మన ప్రాబ్లం. మన దేశంలో లా అనేది ఒక పనిష్మెంట్ భయం లేదు.
రెడ్ సిగ్నల్ ఉంటే జంప్ చేస్తాడు, ఏం పోయింది ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పడతాడు నీ చూద్దాంలే అని చెప్పి. ఎందుకంటే 7 గంటల తర్వాత ఒక్క ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద ఉండడు. వాళ్ళకు కూడా పాపం వాళ్ళు పని చేయట్లేదని చెప్పి వాళ్ళు గంట సేపు మనం రోడ్డు మీద నిలబడలేము, వాళ్ళు పాపం పొద్దు నుంచి సాయంత్రం ఈ సమ్మర్లో నిలబడాల్సి వస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ పోలీసు వాళ్ళు అంతా కలెక్షన్లో ఉన్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అక్కడ ఉండడానికి బదులు కలెక్షన్ చేస్తున్నారు. ప్యాడ్లు తీసుకొచ్చి ఎవడు చలాన్ గట్లే చూస్తున్నారు. అరే అది మీ హోంగార్డ్కి వచ్చాయి, అది మీ రిజర్వ్ బెటాలియన్స్ పడినా కదా, లక్షల మంది ఉన్నారు, వాళ్ళు పిలిపించుకొని చేయండి. అది మీరు ఇది చేస్తున్నారు. సో దిస్ పర్టికులర్ పూణేలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తా, అన్ని మన దగ్గర ఉన్న అమ్మ నాన్న అందరు చెప్తున్నాను. ఇది మీ పిల్లలకి మీరు బండి ఇచ్చినప్పుడు, అది 2 వీలర్ ఉండొచ్చు, 4 వీలర్ ఉండొచ్చు, యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ కల్పబుల్. లాలో ఉంది అది. వాళ్ళ ఫాదర్ని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు కొత్త చట్టాలు చాలా వచ్చినాయి, కానీ ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. మన దగ్గర ఒక్కటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాత్రి పట్టి సాటర్డే రోజు నిలబడతారు అందాన్ని పట్టుకోవడానికి. ఏది ఆ పక్కన గల్లీ, మీరు పబ్బు బయట పెట్టండి, ఆ దమ్ముంటే అన్ని పబ్బు బయట చెక్కింగ్ పెట్టండి, 100 మంది దొరుకుతారు మీకు గంట సేపట్లో. అది చేయరు, రోడ్డు మీద పోతూనే పట్టుకుని అని వేసేసుకుంటారు. ఇది ప్రాబ్లం. భయం లేదు. నన్ను పోలీసు ఇదే మనుషులు సౌదీ అరేబియాకి వెళ్ళినా కానీ, దుబాయ్కి వెళ్ళినా కానీ, లండన్కి వెళ్ళినా కానీ, న్యూయార్క్ వెళ్ళినా కానీ చాలా రిలీజియస్గా దే విల్ బిలీవ్, దే బిహేవ్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ లా. ఎవడక్కడ, ఎందుకంటే సాయి అక్కడ దాకా వెళ్ళకలేదు రాజుగారు, మనం నార్త్ ఈస్ట్కి వెళ్దాం. నేను సిక్కింకి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల ముందు, ఒక 6-7 సంవత్సరాల ముందు, గ్యాంగ్టాక్లో ఒకరోజు సాయంత్రం ఐ హడ్ గాన్ ఫర్ ఎ టెడ్ టాక్. నాది ట్రాఫిక్లో ఉన్నాను, ఒక వైపు నుంచి మొత్తం జామ్, 1 కిలోమీటర్ జామ్ ఉంది, అటువైపు నుంచి ఫ్రీ ఉంది. నేను డ్రైవర్ దగ్గర అడిగాను, ఎందుకు ఈ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అంటే, నై కరేంగే సాబ్ అన్నాడు. అందరు నిలబడున్నారు, ఆల్మోస్ట్ 200-300 బండిలు, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అందరు. మిజోరాంకి వెళ్ళండి, సేమ్ థింగ్. మన ఫోటో కూడా వచ్చింది, ఏదో చూసాను నేను. డిసిప్లిన్ ఉంది మన దేశంలో, లేదని కాదు. అదే డిసిప్లిన్ మీరు సిక్కిం క్రాస్ చేసి మీరు వెస్ట్ బెంగాల్కి రాగానే మొత్తం ఒక 50 కిలోమీటర్లు మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. అంటే మన చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న మనకి ఏం నేర్పిస్తారో, యాక్చువల్లీ ఇంగ్లీష్లో చెప్తారు, వీ కాపీ అవర్ పేరెంట్స్ బిహేవియర్ అని. మీ నాన్నగారు అమ్మగారు కార్లో కూర్చొని ఇంకొని తిట్టడము, లేకుంటే కార్ నుంచి బయటికి ప్యాకెట్లు పడేయడము, ఇట్లాంటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మీరు కూడా అదే కాపీ చేస్తారు బిహేవియర్. మీ పేరెంట్స్ బిహేవియర్ మీరు కూడా కాపీ చేస్తారు. మీరు మీ పిల్లల్ని వెళ్ళరా నువ్వు బండి తీసుకొని వెళ్ళు అని చెప్తాను. ఇప్పుడు ఏమంటాడు, నాకు తెలియదు, బండి ఆడు తీసుకెళ్ళాడు, నేను రాత్రి నిద్రపోతున్నా అంటాడు. అరే యు ఆర్ రెస్పాన్సిబుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సింపుల్. ఇంకోటి పోలీస్, అఫ్కోర్స్ నేను అది కూడా చెప్తున్నాను, పనిష్మెంట్కి భయం లేదు. జడ్జిలు ఉంటే 5 స్టార్ లాయర్స్ని పెట్టుకుంటారు. ఆ జూబ్లీస్ కేసు ఎక్కడికి పోయిందని చెప్పండి ఒకసారి. వాడు ఎక్కడో బయటకు వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు ఇప్పుడు అక్యూజ్డ్ అందరూ. పంపించేస్తారు పోలీసు వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళని, ఏదో గల్ఫ్ స్టేట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంది, అమ్మాయితో ఏమైంది? ఇట్ వాజ్ అ రేప్ కేస్. అట్లాంటి చూసే చాలా కేసులు ఉన్నాయి రాజుగారు, మనం తీయొచ్చు. భయం, మీడియా అటెన్షన్. వీ ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ద లా, బికాస్ డబ్బు నోడు ఏమైనా చేసుకోవచ్చు. మనం చూస్తాం పెద్ద వాళ్ళని పట్టుకున్నప్పుడు, ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పెట్టుకున్నప్పుడు, డ్రగ్ కేసులో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆడు డినై చేస్తాడు, నేను లేనే అంటాడు, కొట్లాడ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళతో. పోలీసు వాడు భయపడతారు పాపం, ఎందుకంటే వాడికి భయం, నన్ను రేపు ఎక్కడ నీళ్ళు లేని చోటు ట్రాన్స్ఫర్ చేస్తాడేమో మా కమిషనర్ గారు అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. ఇక మరొక అంశాన్ని చూద్దాం సురేష్. తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందంటే, ప్రతిదానికి కూడా పాత గవర్నమెంట్ మీద నెట్టేయడం బాగా అలవాటు అయిపోయింది. ఆ ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది, అదే ఈ ఫలితమే ఇప్పుడు అంతా జరుగుతుందని చెప్పి. సో మరోసారి ఈ హామీలు అయితే ఇప్పటికిప్పుడుగా ఇచ్చేశారు, కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కింద మీద పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ రంగం సంక్షోభం మొదలైనట్టు కనబడుతుంది. ఈ రైతు బంధు విషయంలో చెల్లించడానికి వాళ్ళు చెప్పింది ఒకటి, ఇప్పుడు ఏమో జరుగుతుందో ఇంకోట్లా కనిపిస్తుంది. ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయలేకపోవడం, మీకు చేత కాకపోతే మీరు ఇంకోని మీద వేస్తారు. అది హ్యూమన్ టెండెన్సీ. అది ఆడెట్లా చేశాడు, చూడు నేను చేస్తున్నాను కదా, ట్రై చేస్తున్నాను కదా, చూడొచ్చు కదా మీరు అంటారు అట్లా. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏమవుతుంది, ఇది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అంటాం మనం. ఇప్పుడు మనందరికి తెలుసు, యూజువల్లీ మార్చ్ కన్నా ముందు ఒక ఫిబ్రవరి మార్చ్ తర్వాత ఏప్రిల్కి వచ్చిన ఏప్రిల్-మేలో వర్షాలు వస్తాయి, ప్రీ మాన్సూన్ షవర్స్ వస్తాయి. ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అన్ని ఎవ్రీ ఇయర్ రిలీజియస్గా వస్తాయి. 5-6 రోజులు ఈ వర్షాలు పడుతుంది. అదే టైంలో వీళ్ళందరూ తీసుకొస్తారు, ఫార్మర్స్ వాళ్ళ పండు తీసుకొచ్చి అక్కడ మిల్లర్స్కి ఇస్తారు, లేకుంటే కలెక్షన్ పాయింట్స్కి తీసుకొస్తారు. ఇప్పుడు ఏమంటున్నారంటే స్టేట్ ఎక్స్చెకర్ ఇప్పుడు, అండ్ దిస్ ఇస్ దేర్ యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్, నేను చెప్పలేదు, బట్టి విక్రమార్క గారు చెప్పిన స్టేట్మెంట్ చెప్తున్నాను, దాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ఎలిజిబుల్ ఫార్మర్స్కి డబ్బులు ఇచ్చని చెప్తుంది. ఇది నేను కూడా ఒక పాసిబ్లీ 60-50 ఎపిసోడ్లు దీని గురించి మాట్లాడాను నేను. 50th or 60th ఎపిసోడ్, మనం ఇప్పుడు 95లో ఉన్నాం మనం. నేను అప్పుడే చెప్పాను,
టెనెంట్ ఫార్మర్స్ కీపర్ వీళ్ళు. యూఎస్లో కూర్చున్నాడు ఎవడో ఇక్కడ 20 ఎకర్లు పెట్టుకున్నాడు, వాడికి డబ్బులు ఇస్తారు రైతు బంధు. వాడికి ఎందుకండి? టెనెంట్ ఫార్మర్స్కి వెళ్ళి విచ్ అగ్రీ విత్ కాంగ్రెస్. ఎస్, అక్కడ ఓనర్స్ కాదు, టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వాలి, అది ఇవ్వాల్సి కరెక్ట్. కానీ టెనెంట్ ఫార్మర్స్ మారుతూనే ఉంటారు. ఇంకోటి, టెనెంట్ ఫార్మర్స్ పేరు చూపియరు ఓనర్స్. వాళ్ళకి భయం ఏంటంటే ఒకసారి నేను టెనెంట్ ఫార్మర్ రాసి ఇచ్చిన తర్వాత రేపు ఆడంటాడు నాదే అంటాడు ఇది పొలం. అదొక భయం ఉంది, విచ్ ఇస్ జెన్యున్ అగైన్. సో అది ఇవ్వరు. సో టెనెంట్ ఫార్మర్ అని ఎక్కడ కనిపించదు మీకు, ఆ కాన్సెప్టే ఉండదు. రిటర్న్ డాక్యుమెంటేషన్ ఎక్కడ లేదు. ఇప్పుడు మీరేం చేస్తారు, మీద 20 ఎకర్లు ఉంటే మీరేం చేస్తారు, రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పి 5 ఎకర్లు ఒకటికి 5 ఎకర్లు ఒకటికి ఇచ్చేసి వాడు పండించుకుంటాడు, వాడు పోతాడు, వాడు ఉంటే ఉంటాడు, లేకుంటే ఓ తీసుకొని వాడు సూసైడ్ చేసుకుంటాడు. సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఫస్ట్ ఇది మొదలైన గొడవ. ఇక్కడ ఏమంటున్నారు, 30,000 కోట్లు లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 6 yearsలో పోయింది అంటున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్. డెఫినెట్గా దీని గురించి ఎంక్వైరీ ఉండాలి. ఎవరికి వెళ్ళింది ఈ 30,000 కోట్లు? ఈ గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి దమ్ముంటే ఈ 30,000 కోట్లు ఎవరెవరు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంది కదా రికార్డు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళ మీద కేసు వేసి అది రిటర్న్ తీసుకోవాలి డబ్బులు. ఫస్ట్ ఆ డబ్బులు ఉండవు బ్యాంకులో, అది వాళ్ళు కొట్టేసి ఎక్కడో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ పొలాలన్నీ చెప్పడానికి చాలా మంచిది, పేదోళ్ళు పొలాలు రైతులు అని చెప్తారు, కానీ ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్ బై బిగ్ పొలిటీషియన్స్. వాళ్ళు అన్ని బేనామీ పేర్ల మీద పెట్టుకుంటారు ఇదంతా పొలాలన్నీ, ఇదే వాళ్ళ పని. అది కాకుండా మనం చూస్తున్నాం కబ్జాలు ఇంకొన్ని, అది అలగ్ బిజినెస్ అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఈ ఖరీఫ్ సీజన్ గురించి మాట్లాడితే June to September ఉంటుంది కదా 2023లో, రైతు బంధు 1,52,00,000 మందికి ఇచ్చారు, ఏకర్కి ఇచ్చారు అంటున్నారు. 1.52 crore ఏకర్స్కి రైతు బంధు ఇచ్చారు, కానీ పండించిందంతా 1.26. మిగతా ఎక్కడ పోయిందండి? పండించలేదు. అంటే డబ్బులు తీసుకొని పండించలేదు. సో ఆబ్వియస్లీ దీంట్లో అందరు చేయి ఉంటుంది, రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ. అంటే సాగుకు పనికిరాని భూములకు ఇచ్చినట్ట, లేకపోతే అసలు మొత్తానికి అసలు భూమి లేదా? భూమి అది కల్టివేషన్ లేదు. ఏం చేస్తారు? కల్టివేషన్ వీళ్ళు దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసుకున్నారు, పెట్రోల్ బంక్ తయారు చేసుకున్నారు, ఇంకేమో చేసుకున్నారు. కానీ అక్కడ పండడం అసలు పొలమే లేదు, అక్కడ కల్టివేషన్ లేదు. ఆంధ్ర తెలంగాణలో రూల్ లేదు, కేరళలో రూల్ ఉంది. దాట్ ఒకసారి పొలం ఉంటే దాన్ని కన్వర్ట్ చేయలేము ఏ పరిస్థితుల్లో అయినా. కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ అది ఇంకో ప్రాబ్లం. అది ఇక్కడేమో ఏమవుతుందంటే వాడికి దీంట్లో ఏం రావట్లేదు డబ్బులు అని చెప్పేసి ఈ ప్యాడీ బిజినెస్లో మనం రియల్ ఎస్టేట్ కట్టుకుందాం, మనం ప్లాట్లు చేసుకొని అమ్మేసుకుందామని దాన్ని మార్చుకుంటాడు. అది ఇంకో గేమ్, ఇంకో స్కామ్ అది. సో ఈ దాంట్లో కూడా మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ వచ్చింది, ఈ రైతు భరోసా అని చెప్పేసి 1,500 రూపాయలు పర్ ఎకర్ పర్ ఇయర్. దీనికన్నా ముందు బీఆర్ఎస్ వాళ్ళు 10,000 ఇచ్చారంట. సో వీళ్ళు 10, ఇది కాంపిటీషన్ అయిపోయింది. ఇది ఎవరి డబ్బులు? ఇది రేవంత్ రెడ్డి ఇంటి నుంచో బట్టి విక్రమార్క నుంచి ఇంటర్ తీసుకురావట్లేదు, ఇది ఇచ్చేది ట్యాక్స్ పేయర్స్ మనీ, మీరు నేను కలిసి కట్టే డబ్బులు. ఇది ఎక్కడ ఇస్తున్నారు? ఈ ఖరీఫ్ క్రాప్కి స్పెషల్లీ ఐడెంటిఫై కల్టివర్ ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి ఉందని చెప్పి అదొక స్టోరీ రాజు గారు. ఇంకో స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాడీ గురించి, క్వాలిటీ ఆఫ్ ప్యాడీ. ఇది మన దగ్గర రేషన్ షాప్లో ఇప్పుడు నడుస్తుందంతా ఈ మన దగ్గర కోర్స్ వెరైటీ అంటే ఇంగ్లీష్, అది తెలుగులో అది దొడ్డు బియ్యం అని అంటారా, దాన్ని ఎగ్జాక్ట్ టర్మినాలజీ నాకు తెలియదు. అది కాకుండా సన్న బియ్యం ఉంది, మన అందరికి తెలుసు, సోనా మసూరి, సన్న బియ్యం, ఇదే మనం వాడుకుంటాం ఎక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే మన రేషన్ షాప్కి వచ్చే ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం 60 నుంచి 70% శాతం వస్తున్న బియ్యము దొడ్డు బియ్యములు, కోర్స్ రైస్. దాన్ని చాలామంది, నేను చెప్పట్లేదు అగైన్, స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు రేషన్ షాప్ నుంచి తీసుకెళ్ళి బయట అమ్మేసుకుంటున్నారు. అప్పుడు ఎవరు ఇది తీసుకుంటున్న వాళ్ళు కూడా చీట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద కేసు ఎందుకు లేదు? వాళ్ళు ఎట్లా ఎందుకు వాళ్ళంటే మాకు ఇది పనికిరాదు, మేము అమ్మేసుకుంటాం, దాన్ని పెట్టి మేము మా బియ్యం కొనుక్కుంటాం. ది ప్రాబ్లమ్ ఇస్ మీరు ఇదంతా ఇచ్చి తర్వాత కూడా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ పీడిఎస్ రైస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, రేషన్ షాప్ నుంచి వెళ్ళే దాంట్లో మీకు ఎఫ్సిఐ గోడౌన్ చర్లపల్లి కానివ్వండి, మీరు సనత్ నగర్ కానివ్వండి, మిగతా ఏ ఎఫ్సిఐ గోడౌన్ నుంచి బయటకు వచ్చినప్పుడు లారీలు ఆ 1 కిలో సన్న బియ్యంకి 31 రూపాయలు విలువ, 31 రూపీస్ పర్ కిలో. ఇది నిర్మలా సీతారామన్ గారు ఒకసారి వచ్చి కామారెడ్డి కలెక్టర్ని దులిపారు ఆమె పట్టుకొని. అప్పుడు ఈ అందరు ప్రజలు ఇక్కడ ఫస్ట్ టైం విన్నారు ఆ కాన్సెప్ట్. ఈ 35 రూపాయలకి ఇస్తున్నది అంతా 2 రూపాయలకి ఇస్తున్నాం. దాంట్లో యూనియన్ గవర్నమెంట్ అక్కడిక్కడ 2 రూపాయలు చేంజ్ ఉండొచ్చు, కానీ 26 నుంచి 27 రూపాయల దాకా యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ 2 రూపాయలు ఇస్తుంది అంతే. ఆ 2 రూపాయలు గుంజుకుంటుంది కూడా, పెట్టదు. ఇది కేసీఆర్ టైంలో జరిగింది. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు అది మేము చేయట్లేదు ఇప్పుడు అంటారు, కానీ దీంట్లో మెజారిటీ సబ్సిడీ ఇస్తున్న యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్నారు. కానీ క్రెడిట్ ఎవరు కొట్టేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్. అది బీజేపీ వాళ్ళు తప్పు.
బీజేపీ ఇక్కడున్న క్యాంపెయిన్ మేనేజర్స్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీస్ కానీ ఇది చెప్పలేకపోతున్నారు. నేను ఇస్తున్నాను, నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ వచ్చి. సో దిస్ ఎంటైర్ స్కామ్, ఎందుకంటే మీరు ఈ రైస్ మీరు ఇన్ని డిపోలు పెట్టాం, ఇన్ని కలెక్షన్ సెంటర్లు పెట్టాం, మేము ఇంత పెంచాము, వాళ్ళు పెట్టింది ఇంతే, మేము 15 రోజులు ఇంత ప్రొక్యూర్ చేస్తాం. కరెక్ట్, ఓకే. యాసంగి ప్యాడీ మీరు కొన్నారు, కరెక్ట్. 38 లక్ష మెట్రిక్ టన్స్ కొన్నారన్నారు. లాస్ట్ టైం 33 ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ టైం, గుడ్. కానీ ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు దీనికి? మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు ఇస్తున్నారు, దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్ మీకు కాంపెన్సేట్ చేస్తుంది. దానికి మీరు 500 per ton ఇస్తున్నారు సన్న బియ్యంకి వెళ్ళమని చెప్పేసి. ఏం గ్యారంటీ అంటే వాళ్ళు వెళ్తారని చెప్పేసి. ఇప్పుడు మీరు సన్న బియ్యం బయటకు తెచ్చుకుంటున్నారు. ఓపెన్ మార్కెట్లో రేట్ పెరిగింది. బికాస్ మీరు ఎంఎస్పీ అని చెప్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి మన పంజాబ్లో హర్యానాలో గొడవ చూసాం మనం. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎంఎస్పీ పెరుగుతూనే పోతుంది. ఒక టైంలో ఒక 15 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు 1 కిలో బియ్యం 20 రూపాయలకి వస్తుండే. మంచి బియ్యం ఫేర్ షాప్లో, రేషన్ షాప్ అనట్లేదు, రేషన్ షాప్లో ఎట్లా రూపాయి 2 రూపాయలని ఉండే, ఎన్టీ రామారావు గారి టైం నుంచి అట్లానే ఉండే. ఇక్కడ ఏమి మనం ఇప్పుడు వెళ్ళి ఒక షాప్లో మీరు 1 కిలో బియ్యం అడగండి, మంచి బియ్యం సోనా మసూరి 65 కన్నా 70 రూపాయల కన్నా తక్కువ రాదు. అది ఇప్పుడు పెరిగిందంట ఇంకా. ఎందుకంటే మీరు ఎంఎస్పీ పెరుగుతున్న మీరు ఫార్మర్స్కి ఇస్తూనే పోతున్నారు, మిడిల్ క్లాస్కి సబ్సిడైజ్ చేయట్లేదు. సో వాళ్ళు 70 రూపాయలు కడుతున్నారు, రేషన్ షాప్ ఫెసిలిటీ వాళ్ళకి లేదు. మీరేమంటారు, మీద మిడిల్ క్లాస్ కదా మీరు ఇచ్చేసుకోండి. అరే బోత్ వేస్ మిడిల్ క్లాస్ ఇస్ గెటింగ్ హిట్. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు, కేరళలో మోదీ గవర్నమెంట్ ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా భారత్ రైస్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దానికన్నా ముందు ఇది ఆటా కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు వీళ్ళు, దాల్ అండ్ ఆటా అండ్ ఆల్రెడీ. అక్కడ ఏం చేస్తున్నారంటే ఇదే 30 రూపాయలు మిడిల్ క్లాస్కి ఇస్తున్నారు సన్న బియ్యం. పెద్ద హిట్ అయిపోయింది అక్కడ ఎలక్షన్ ముందు కేరళలో. ఇక్కడ ఎందుకు చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు ఆ బియ్యం కేరళకి యాక్చువల్లీ. సో ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న రైస్ అందరూ మోదీ గవర్నమెంట్ రైస్ ఫ్రీగా ఇస్తున్నారంటే చాలామంది ఆపోజిషన్ లీడర్స్ క్రిటిసైజ్ చేస్తారు. చూడండి ఇంతమంది పేదోళ్ళు ఉన్నారు మన దేశంలో, మోదీ గవర్నమెంట్ ఎందుకు ఖాళీ చేస్తున్నారు, ఎందుకు ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు పేదోళ్ళకంటే మన ఎఫ్సిఐ గోడౌన్లో ఎలుకలు తింటున్నాయి బియ్యంలన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి. అది ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోద్ది. సుప్రీంకోర్టు అయిపోయింది ఇది ఐడియా యాక్చువల్లీ. ఇప్పుడు కాదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చెప్పారు అక్కడ ఎలుకలు తింటున్నాయా, అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి, పేదోళ్ళకైనా ఫ్రీగా ఇచ్చేసేయండి అని చెప్పి. అది మోదీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. సో అది కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్. బట్ ఈ రైస్ ప్రాబ్లమ్, ఇప్పుడు రైస్ నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ స్టేట్ రైస్ కాదు రాజు గారు. పర్ ఏకర్ వైజ్ చూస్తే ఛత్తీస్గఢ్ ఇస్ నెంబర్ 1, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. సో ఎఫిషియన్సీ వైజ్ మన వాటర్ టేబుల్ కిందికి వెళ్తుంది, మన రైస్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది. ఎస్, నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం సురేష్ గారు. మామూలుగా ఆర్ఎస్ఎస్ మీద, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద చాలామందికి వాళ్ళు ఏం సేవ చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటంటే తెలియకుండానే ఏదో బ్లైండ్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కలకత్తా హైకోర్టు జడ్జి చిత్తరంజన్ దాస్ గారు తను రిటైర్ అవుతూ, నేను ఆర్ఎస్ఎస్ మనిషిని, అయితే నా సర్వీస్ కాలంలో ఎప్పుడు కూడా నేను అలాంటి ముద్ర లేకుండా నేను తీర్పులు ఇచ్చాను, నేను మళ్ళీ వాళ్ళు తీసుకుంటే కనుక వెళ్ళడానికి సిద్ధమని చెప్పారు. అంటే ఆయన కామెంట్ని, ఆ జడ్జ్ కామెంట్ని ఇన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత కూడా ఎలా చూడాలి? ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. ఆయన సర్వీస్ కాలంలో ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను ఇచ్చిన ఒక్కొక్క జడ్జిమెంట్ తీయండి, నేను జూనియర్ జడ్జ్ నుంచి హైకోర్టు జడ్జి దాకా వచ్చి, దానికోసం ఆయనకు సుప్రీంకోర్టు ప్రమోషన్ రాలేదు. మీరు ఎప్పుడు సర్ప్రైజ్ కాకండి. సుప్రీంకోర్టు ప్రమోషన్ వచ్చే జడ్జిలందరూ ఒక లెఫ్టిస్ట్ ఉన్నారు కాబట్టి, ఒక లెఫ్టిస్టో లేకుంటే ఒక పర్టికులర్ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చేటోళ్ళు, చంద్రచూడ్ లాంటి వాళ్ళు, వాళ్ళనే ప్రమోట్ చేస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళని ప్రమోట్ చేయరు, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంటుంది, ఈయన ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు చిన్నప్పటి నుంచి అని. ఒకసారి నేను కూడా ఎక్కడైనా సంఘకి వెళ్ళి శాఖలో, నేను కూడా చిన్నప్పటి నుంచి శాఖకి వెళ్తుండే సంఘది. కానీ మన వర్క్ ప్లేస్లో తీసుకురాము. ఇప్పుడు వీ డోంట్ బ్రింగ్ దట్ ఫిలాసఫీ టు ద వర్క్ ప్లేస్. ఎక్కడ ఉందో అది అక్కడ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఈ దాస్ గారు ఏం చెప్పారు, చిత్తరంజన్ దాస్ ఆయన చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా క్రిటిసిజం కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మమతా బెనర్జీ, చూడండి మేము చెప్పాం కదా, ఒక ఆయన ఆల్రెడీ బీజేపీలో చేరిపోయిండు, ఈయన కూడా అక్కడే పోతాడు, గంగోపాధ్యాయ. సో ఐ వాంట్ రిమైండ్, ఈ కొలీజియం సిస్టమ్ వచ్చే ముందు దాకా ఎవరు ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కొట్టుపడేస్తుందా, దానికన్నా ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా మీ నడుమిట్లో అక్కడిక్కడ కొన్ని ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ జడ్జిని అపాయింట్ చేసుకున్నారు ఫేవరెట్స్గా. మోస్ట్ ఫేమస్ ఇస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ కేసులో కూడా. అప్పుడు కూడా 3 సీనియర్ జడ్జెస్ని సూపర్ సీడ్ చేసి ఇందిరాగాంధీ వాళ్ళ ఓన్ జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా చేసుకున్నారు. జూనియర్ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ నేమ్ అగైన్, గూగుల్ చేస్తే వచ్చేసారు. కానీ అప్పుడు డెమోక్రసీకి ప్రాబ్లం లేదా, అప్పుడు జ్యుడిషియరీకి ప్రాబ్లం లేదా, మీ వాళ్ళు పెట్టుకున్నారు కదా. ఆ టైంలో జ్యుడిషియరీ వాజ్ ఫుల్ ఆఫ్ పొలిటికల్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు కూడా మీరు యూఎస్కి వెళ్ళండి, యూఎస్లో
ద ప్రెసిడెంట్ డిసైడ్స్. ఆ ప్రెసిడెంట్ ఇప్పుడు రిపబ్లిక్ ఉన్నారు, డెమోక్రటిక్ ఉన్నారు, వాళ్ళ టైంలో వాళ్ళ జడ్జెస్ని పెట్టుకుంటారు. అండ్ యూఎస్లో జడ్జెస్ రిటైర్ కారు, దే సర్వ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ ఆర్ దే హ్యావ్ టు రిటైర్ వాలంటరీలీ. సో పొలిటికల్ అపాయింట్మెంట్స్ అక్కడ 100% పొలిటికల్. అక్కడ ప్రాబ్లం లేదే, ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చింది? సరే, ఇప్పుడు దాస్ గారి గురించి చెప్పారు కదా, ఎందుకంటే ఆయన ఫుల్ కోర్ట్ మెన్షన్ లేదు చేశారు, అది ఆ రోజు రిటైర్ అవుతున్నప్పుడు. సరే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నన్ను ఇప్పుడు పిలిస్తే కూడా నేను వెళ్ళి నా అడ్వైస్ వాళ్ళకి ఇస్తాను, ఐఎమ్ రెడీ, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అని చెప్పారు ఆయన. కానీ కాంట్రవర్సీ ఎందుకు వస్తుంది? అది ప్రాబ్లం అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలామంది మన ప్రేక్షకులు కూడా తెలియదు. జస్టిస్ కృష్ణ అయ్యర్, సుప్రీంకోర్టు జడ్జి ఉండే, వెరీ ఫేమస్ జూరిస్ట్, వెరీ వెల్ నోన్ జడ్జ్. ఆయన హీ వాస్ దేర్ ఎ మినిస్టర్ ఇన్ ద ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఈఎంఎస్ నంబూదిరిపాడ్ ఇన్ కేరళ. కేరళలో ఉన్న ఈఎంఎస్ నంబూదిరిపాడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో మినిస్టర్ ఉండే ఆయన. అండ్ దాని తర్వాత జ్యుడిషియల్కి వచ్చేసింది, జ్యుడిషియల్ నుంచి ప్రమోటే ఆయన న్యాచురల్లీ పొలిటిక్స్, ఆయన కమ్యూనిస్ట్ అని చెప్పగానే ఇందిరాగాంధీ ఎవరు ఆయన ఎక్కిచ్చేసి సుప్రీంకోర్టు పంపించారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇదే కాంట్రవర్సీ వచ్చింది. అప్పుడు ఈయన కమ్యూనిస్ట్ ఉండే కదా, మళ్ళీ ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నివన్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇందిరాగాంధీ జడ్జిమెంట్, అలహాబాద్ హైకోర్టు హెల్డ్ రాజ్నారాయణ కేసులో ఇందిరాగాంధీస్ ఎలక్షన్స్ ఇల్లీగల్ అని చెప్పి హోల్డ్ చేసిన అలహాబాద్ హైకోర్టుని ఓవర్టర్న్ చేసింది ఇదే జస్టిస్ కృష్ణ అయ్యర్. ఆ టైంలో ఈమెయిల్ లేవు, సోషల్ మీడియా లేదు. ఈయన ఏం చేశాడంటే 500 కాపీ, అప్పుడు సైక్లోస్టైల్ చేయాల్సి వస్తుంది, 500 కాపీలు జడ్జిమెంట్ కాపీ సైక్లోస్టైల్ చేసి అన్ని మీడియా హౌసెస్ పంపించాడు. ఈ జడ్జ్ జస్టిస్ కృష్ణ అయ్యర్, నాట్ డిస్ప్యూటింగ్ హిస్ కేపబిలిటీ, ఈజ్ అ వండర్ఫుల్ జడ్జ్, అండర్ డౌటే లేదు. కానీ ఈ వాజ్ అ కమ్యూనిస్ట్. ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చి బయటకు వచ్చి నీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమన్నారంటే, ఆయన కమ్యూనిస్ట్ ఏం కాదులే, ఆయన చెప్పుకుంటాడు. ఎట్లా అంటే ఆయన ఆర్టికల్ రాశాడు అక్కడ మలయాళం న్యూస్ పేపర్లో, చెప్పాడు ఐఎమ్ ఏ కమ్యూనిస్ట్ ఆల్ మై లైఫ్ అండ్ ఐ విల్ బి ఏ కమ్యూనిస్ట్, జస్టిస్ కృష్ణ అయ్యర్. అందరు షాక్ అయిపోయారు. అప్పుడు ప్రాబ్లం లేదు కమ్యూనిస్ట్ వాళ్ళకి, అప్పుడు ప్రాబ్లం లేదు కాంగ్రెస్ వాళ్ళకి, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇది రాజుగారు హిపోక్రసీ అంటారు. ఒక మనిషికి ఒక పొలిటికల్ వ్యూ ఉండొచ్చు, అప్పుడు ఎప్పుడు చెప్తాం మనం వీ లీవ్ అవర్ బ్యాగేజ్ అట్ ద డోర్. అంటే మనం ఒక మీటింగ్కి వచ్చేటప్పుడు మన పొలిటికల్ థాట్ ప్రాసెస్ బయట పెట్టేస్తాం. నేను ఏ కంపెనీకి పని చేస్తాను దట్ ఈస్ ఇమ్మెటీరియల్. నా కంపెనీ ఉన్నప్పుడు నేను నా పని చేసుకుంటాను, కానీ నా పొలిటిక్స్ అక్కడ తీసుకురాను ఎప్పుడు. సేమ్ థింగ్ విత్ జడ్జెస్ ఆల్సో. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మమతా బెనర్జీకి ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఫస్ట్ కేసులో ఈ జడ్జ్మెంట్ కోల్కతా బీసీ, చూడండి అది ఆమె ఏం చెప్తుంది, ఇట్స్ అ బీజేపీ జడ్జ్మెంట్ అంటుంది. ఆలోచించాడు, ఒక హైకోర్టు జడ్జ్మెంట్ని ఆమె బీజేపీ జడ్జ్మెంట్ అంటుంది. కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోరు. కేజ్రీవాల్ చెప్పాడు, ఏం చెప్పాడు, మమ్మల్ని ఇండియా అలయన్స్ని ఎన్నుకుంటే మీరు నాకు జైలు వెళ్ళక్కర్లేదు. ఆలోచించండి. అండ్ సుప్రీంకోర్టు సెయింగ్ ఆడు చెప్పుకుంటాడు అట్లా అని చెప్పేసి, ఇంకోడని చెప్తాను తీసి జైలు వేస్తాడు. పతాంజలి, బాబా రామ్దేవ్ వెంట పడతారు వాళ్ళు, కానీ ఐఎంఏ వెంట పడదు దమ్ము లేదు వీళ్ళకి, ఇదే సుప్రీంకోర్టు జడ్జిలకి. అది నేను అడిగే ప్రశ్న. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు మీ పొలిటికల్ లీనింగ్ అది ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం అందరూ మాట్లాడుతాం, టిఎన్ శేషన్ ఎలక్షన్ తర్వాత ఆయన రిటైర్ అయిన చేస్తుంది, ఏం చేశారండి, ఎక్కడ పోటీ చేశాడు అందరికి తెలుసు, ఏ పార్టీ కోసం పోటీ చేస్తే అందరికి తెలుసు. మహేందర్ సింగ్ గిల్, ఎంఎస్ గిల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రిటైర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, కాంగ్రెస్కి వెళ్ళాడు. కాంగ్రెస్ పోటీ చేసి గెలిచి యూనియన్ మినిస్టర్ అయినాడు. అప్పుడు ప్రాబ్లం లేదా మీకు? ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ ఉంటే చూడండి బీజేపీ వాళ్ళు మోదీ అగేన్స్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఆయన ఏం చేశారండి? ఆల్ దిస్ యాక్షన్స్ ఎంఎస్ గిల్ షుడ్ బి చెక్డ్. శేషన్ గారు అడ్మిట్ ఈజ్ అ లెజెండ్ ఆఫ్ హిస్ టైం, కానీ ఆయన కూడా ఆయనకు పొలిటికల్ లీనింగ్ ఉండే. అండ్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్, మీరు రిటైర్ అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది 6 months to 1 year, దాని తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు, అందరికీ ఉంది అది. ఇప్పుడు మీరు ఐఏఎస్ నుంచి రిటైర్ చేసినా కానీ ఎక్కడి నుంచి మీరు ఇమీడియట్గా ఒక ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళలేరు మీరు, బికాజ్ యూ వుడ్ హ్యావ్ ఫేవర్డ్ దట్ కంపెనీ బిఫోర్ వెన్ యూ సో. ఇది ప్రాబ్లం. ఈ ఇష్యూ గురించి మనం చెప్పుకుంటూ వస్తే పొలిటికల్ అఫిలియేషన్ అన్నిట్లో ఉంటుంది. అది సివిల్ సర్వీస్లో ఉంది, మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సివిల్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉండే, ఇప్పుడు ఆయన అప్పుడు దాని నుంచి వాలంటరీ తీసుకొని ఆయన పొలిటికల్ పార్టీ జాయిన్ చేశాడు. ఆ పొలిటికల్ పార్టీ నుంచి పడి మళ్ళీ ఇంకొకడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఉన్నప్పుడే ఆయన పొలిటికల్ బిలీఫ్స్ చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో నేను అందరికన్నా మెచ్చుకున్న మనిషి జయప్రకాష్ నారాయణ ఐఏఎస్. ఆయన పెన్షన్ వచ్చే కన్నా ముందు ఆయన వాలంటరీ తీసుకున్నాడు లోక్సత్తా. ఆయన ఉండి ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక్కడ రిటైర్డ్. ఈ డిడ్ంట్ డూ ఇట్. ఆయన చెప్పారు, నా పెన్షన్ పోతే పోనీ నాకు అక్కర్లేదు, కానీ ఐ వాంట్ ఫార్మ్ ఏ పొలిటికల్ పార్టీ విత్. అది సక్సీడ్ అయిందో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ హీ డిడ్ ఇట్. దట్ ఈస్ వాట్ అప్రిషియేట్. మీరు సర్వీస్లో ఉండి మీరు పొలిటిక్స్ ఆడితే ఇక్కడ మనకు తెలుసు కదా,
ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పండి పొలిటికల్ లీనింగ్లో అందరికి ఉంది. మస్కా కొట్టి వీళ్ళు ఉంటారు అంతే, ప్రమోషన్లు తీసుకుంటారు. వీళ్ళకి భయం, ఏ ముఖ్యమంత్రి వస్తే వాడిని మస్కా కొడతారు. పాప ఒక పోలీస్ కమిషనర్ ఉండే మన దగ్గర, ఆయన వెళ్ళి రేవంత్ రెడ్డికి సెల్యూట్ కొట్టాడు. ఎలక్షన్కి రిజల్ట్ వచ్చే ముందు ఆయన పోస్టే పోయింది. తను చూసా, అది డీజీపీ ఉండే ఆయన పోస్ట్ కూడా పోయింది. సో ఇది ప్రాబ్లం. ఈ పొలిటికల్ లీడర్స్ని మన ఒక జడ్జ్ ఆయన ఆనెస్ట్ అని చెప్పకుండా ఉండొచ్చు కదా. ఇన్ ద కోర్ట్ రెఫరెన్స్లో ఆయన ఆ రోజు రిటైర్ అవుతున్న రోజు ఈ కూడా ఫుల్ జడ్జ్ కోర్ట్ రెఫరెన్స్ ఉండే, ఆయన ఈ కూడా కెప్ట్ క్వైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, అది ఇదని చెప్పి పెద్ద మాటలు చెప్పేసి వెళ్ళి, కానీ ఈ సెడ్ సంథింగ్ ఓపెన్లీ. అది ప్రాబ్లం. కానీ కృష్ణయ్య చెప్పినప్పుడు ప్రాబ్లం లేదు కమ్యూనిస్ట్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన చెప్పినప్పుడు ప్రాబ్లం. కృష్ణయ్య కాదు, నేను చాలా ఎగ్జాంపుల్ తీస్తాను కావాలండి మీకు. హూ జడ్జెస్ హూ ఆర్ కాంప్రమైజ్డ్ అండ్ గివెన్ జడ్జ్మెంట్స్ చెప్పాను. కృష్ణయ్యర్ ఇస్ క్లాసిక్ కేస్ ఆఫ్ దట్. ఇందిరాగాంధీని సపోర్ట్ చేసిన మనిషి 2 రోజుల తర్వాత ఇందిరాగాంధీ ఇంపోజ్ జడ్జ్మెంట్ ఆఫ్టర్ దిస్ కృష్ణయ్యర్స్ జడ్జ్మెంట్, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తున్నాము. సో జడ్జెస్ ఆర్ ఆల్వేస్ ప్లేడ్. మనం చూస్తున్నాం ఇప్పుడు అందరినీ, ఇప్పుడు దీని ముందు కూడా మనం మాట్లాడాం హౌ సుప్రీం కోర్ట్ ఈస్ ఫేవరింగ్ సర్టన్ పీపుల్ అని చెప్పేసి. ఇకపోతే మరొక అంశం సురేష్ గారు, బ్యాంకింగ్ సెక్టార్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో 2024 ఫినాన్షియల్ ఇయర్లో 3 లక్షల కోట్ల లాభాలను పొందడం అనేది నిజంగా ఒక మంచి పరిణామంగా కనబడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో బ్యాంకులు ఎంత నష్టాల్లో ఉండేవి, మెర్జ్ అయిపోవడాలు, మూతపడిపోవడం రకరకాలుగా ఉండేది. సో బ్యాంకింగ్ సెక్టార్లో ఈ తాజా పరిణామాలు చూస్తుంటే 3 లక్షల కోట్ల లాభాలను సాధించగలిగిందంటే బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం ఇక బాగుపడిందని చెప్పాలా? ఈజ్ దేర్ ఇంకా వెళ్ళాల్సిన చాలా రూట్ ఉంది సార్, ఇంకో ఉంది. కానీ దే హావ్ క్లీన్డ్ అప్ ద బ్యాలెన్స్ షీట్స్లో. ఇది నిర్మలా సీతారామన్ గారు, దానికన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు కూడా క్లీనింగ్ అప్ స్టార్ట్ అయింది. మనం విజయ్ మాల్యా గురించి, నీరవ్ మోడీ గురించి మాట్లాడతాం. వీళ్ళ లోన్లన్నీ శాంక్షన్ చేసింది యూపీఏ టైంలో చాలా మటుకు. కానీ వీళ్ళు భారతదేశం ఎందుకు పారిపోయారు అది ఆలోచించండి. ఎందుకంటే భయం ఉండే దట్ వీళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి, అదొక భయం ఉండే విజయ్ మాల్యా కానీ ఎవరికైనా కానీ. విజయ్ మాల్యా అయితే 9,000 crores లోన్ ఉండే ప్లస్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ఆయన అసెట్ సీజ్ చేసుకొని ఆప్షన్ చేసి అన్నీ ఇస్తే, షేర్లు అన్నీ ఇచ్చేస్తే 13 కోట్లు వచ్చింది, 13,000 కోట్లు వచ్చింది. 13,000 crores. అదే అంటున్నాడు ఆయన, లండన్ కోర్టులో ఇలా అంటున్నాడు, నేను ఇవ్వాల్సిన 9 వాళ్ళు 13 తీసుకున్నారు, నాకే డబ్బులు ఇవ్వాలంటున్నాడు ఆయన. నీరవ్ మోడీ ఈజ్ అనదర్ కేసు, ఆయన అసెట్స్ తీసుకున్నాం, మొత్తం డబ్బులు వచ్చిందో లేదో అది ఇంకో ఇష్యూ. కానీ ఇక్కడ ఇది ప్రాబ్లం ఎక్కడంటే రాజుగారు, ఈ చిదంబరం టైంలో జరిగింది ఇదంతా, ఈ గొడవ అంతా. బ్యాలెన్స్ షీట్ మీరు చూసిన దువ్వూరి సుబ్బారావు గారు బుక్ కొట్టుకొని వచ్చింది, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ఆయన క్లియర్గా చెప్పారు, చిదంబరం చెప్పాడు నా దగ్గర మన ఎకానమీ చాలా బాగుందని చూపించమని చెప్పారు. దాంట్లో బ్యాంక్ కూడా ఉంది. బ్యాంక్లో ఉన్న ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, వాజ్ ద హైయెస్ట్ ఇన్ ద యూపీఏ పీరియడ్ ఆఫ్ 1 and 2, విచ్ వాజ్ హెడెడ్ ఐరానికలీ బై అన్ ఎకానమిస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాల్ మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఆయన దగ్గర పవర్ లేకుండే పాపం, ఆయన ఒక బొమ్మలాగా పెట్టుకున్నారు అక్కడ రిమోట్ కంట్రోల్. సోనియా గాంధీ దగ్గర రిమోట్ ఉండే. ఈ క్లీనప్ జరిగినప్పటి నుంచి మనం ఒక టర్మినాలజీ వింటున్నాం. రాహుల్ గాంధీ చెప్తాడు, అరే అదాని అంబానీ లోన్లన్నీ రైట్ ఆఫ్ చేశారు. ఎక్కడ రైట్ ఆఫ్ చేశారు చూపించమని చెప్పండి. రైట్ ఆఫ్ అనేది ఒక బ్యాలెన్స్ షీట్లో మీరే చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర కానీ ఈవెన్ బీకామ్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర అడగండి, రైట్ ఆఫ్ అండ్ వేవ్ ఆఫ్ ఏంటనేది. వేవ్ ఆఫ్ అంటే డబ్బులు రాదిగా అయిపోయిందని చెప్పేసి బ్యాంకులు అది పాత సిస్టమ్ ఉండే. జనార్దన్ పూజారి అని చెప్పి కాంగ్రెస్లో ఒక లీడర్ ఉండే కర్ణాటకలో. ఆయన ఇట్లా చేస్తుండే, 20,000 రూపాయలు ఇచ్చేస్తుండే రైతులకు అని చెప్పేసి. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు, వచ్చి సరే 20,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాలంటే వేవ్ ఆఫ్ జరిగింది. రైట్ ఆఫ్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళు ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తారు. రైట్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆ డబ్బులు రాలేదని, ఆ డబ్బుల్ని ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీకి ఇస్తారు ఈ బ్యాంకులు. వాళ్ళ బిజినెస్ నడిపించుకుంటారు. ప్రొవిజన్ క్రియేట్ చేశారు ఒకటి, అంటే మేము ఇది రైట్ ఆఫ్ చేసేసాం కానీ వేవ్ ఆఫ్ చేయలేదు. మాకు రావాల్సిన 30,000 కోట్లలో మాకు 15,000 కూడా రావచ్చు, 15,000 కోట్లు కూడా రావచ్చు. ఎందుకంటే దీంతో ఇంట్రెస్ట్తో సహా ఈ అమౌంట్ చెప్తారు వీళ్ళు. ఎప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ రాకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ అని వస్తే చాలని చెప్పేసి. ఇది బ్యాంకింగ్ క్లీనప్ సాయి రాజుగారు. చాలా మటుకు చాలా క్లీన్ జరిగింది. ఇప్పుడు మనం చూసి మీరు అడిగారు ఇది ఇక్కడ ఆగిపోతుందని కాదు. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ బోత్ ఆర్ డూయింగ్ వెల్. అది చూస్తున్నాం మనం. ఈ ప్రైవేట్ సెక్టర్ యూజువలీ వాళ్ళ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. మన ప్రాబ్లం దగ్గర మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉండే, దానికి ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, మర్జ్ చేసాం. ఏదో ఇందిరాగాంధీ కాదు నేషనలైజ్ చేసింది బ్యాంక్స్ని. టాటా ఎయిర్లైన్స్ని తీసుకొని ఎయిర్ ఇండియా తయారు చేసింది ఆమె. 10 పైసలు ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ టాటాకి ఇచ్చేసారు పాప, 1,00,000 కోట్లు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నారు మళ్ళీ. అది కాకుండా బ్యాంకులు ఏం చేస్తుంది, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, మీరు యూ నేమ్ ఇట్, ఇదంతా స్టార్ట్ చేసింది ప్రైవేట్ ఆంటర్‌ప్రెన్యూర్స్. అన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉండే. దీని ఒక్కటే స్ట్రోక్లో నేషనలైజ్ చేసింది ఇందిరాగాంధీ. ఎందుకంటే అప్పుడు సోషలిస్ట్ మోడల్ ఉండే, రష్యన్ మోడల్. దాని తర్వాత మనం చూసాం మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో ఏమైంది. నో డౌట్ ఎక్స్పాన్షన్లో వాళ్ళు పనికొచ్చారు, రూరల్ ఏరియాస్కి వెళ్ళారు, దాంట్లో డౌటే లేదు. కానీ దాని తర్వాత ఏం జరిగింది అనేది మనకు ప్రశ్న.
సో డెఫినెట్గా మనం ఏం చూస్తున్నాం అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎందుకంటే వైల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనం చూడొచ్చు 1.4 lakh crores వాళ్ళ ప్రాఫిట్ ఉన్నాయి ఈ ఇయర్లో, అది 34% పెరిగింది లాస్ట్ ఇయర్ కన్నా. సో ఒక డెడికేటెడ్ గవర్నమెంట్ ఉండి ఒక క్లీనప్ చేయాలంటే డెఫినెట్గా చేయవచ్చు, అది మెయిన్. సో ఈ క్రెడిట్ అనేది డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సింది. I will give it to central government and specifically PM Modi, RBI అండ్ నిర్మలా సీతారామన్జీ, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని ఇది. ఎందుకంటే 10 మంది దీంట్లో ఇన్వాల్వ్ కారు దీంట్లో. అఫ్ కోర్స్ బ్యాంక్ చైర్మన్ ఆల్సో, వాళ్ళని కూడా చైర్పర్సన్స్ కూడా పట్టించుకోవాలి, వాళ్ళు కూడా చేశారు, నో డౌట్. అది వాళ్ళ మీద ప్రెషర్ ఉండొచ్చు డెఫినెట్గా. సో పైనుంచి ఒక పై స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా కింద వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రైట్. ఇక అగైన్ వెస్ట్ బెంగాల్లో ఈ మధ్య ఒకటే రోజున 4 హిందూ రామకృష్ణ మఠ్ అండ్ ఇస్కాన్ టెంపుల్, అలాగే మరొక 2 టెంపుల్స్ మీద కూడా అటాక్ జరిగినట్టుంది. వార్ ఆఫ్ వర్డ్స్, మాటల యుద్ధం జరిగింది. ఇవన్నీ కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయి, ఆధ్యాత్మిక మఠాలన్నీ కూడా. దానికి కొంతమంది ఖండించడం కూడా జరిగింది. ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో? ఈ భారత్ సేవాశ్రమం వాళ్ళు కూడా మరొక ప్రకటన చేశారు, లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏదో యూటర్న్ తీసుకున్నట్టుగా ఉన్నారు. అంటే మమతా బెనర్జీకి వాళ్ళు సరెండర్ అయిపోయారు వాళ్ళు. అవునండి, దాంట్లో డౌట్ లేదు. ఇది మన ట్రాజడీ ఆఫ్ హిందూ టెంపుల్స్, హిందూ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు టెంపుల్స్ కన్నా. ఈమె ప్రాబ్లం ఎక్కడ వచ్చిందా మమతా బెనర్జీ? కార్తిక్ మహారాజ్ అని చెప్పి భారత్ సేవాశ్రమంది ఒక స్వామి ఉన్నారు. ఆయన ఈ దీనికన్నా ముందు చెప్పిన స్టేట్మెంట్ 70-30 రేషియోలో కొట్టేస్తాం హిందువులు అని చెప్పిన మనిషి మీద ఆయన లీగల్ కేసు పెట్టాడు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే అక్కడున్న పోలీస్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు ఎలక్షన్ కమిషన్. కానీ మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, చెప్పినోడు సపోర్ట్ చేస్తున్నారు. అది కాకుండా దీనికన్నా ముందు కూడా మనం చూసాం, రామకృష్ణ మిషన్ కానివ్వండి, వీళ్ళందరూ మమతా బెనర్జీ తిట్టినా కానీ వాళ్ళు అనట్లేదు. అండ్ ద సాడ్ పార్ట్ ఇస్ ఇదే రామకృష్ణ మిషన్ వాజ్ ద ప్లేస్ వేర్ స్వామి వివేకానంద గ్రూప్. మనం ఎవరైనా బేలూరు మట్టుకంతా వెళ్తే మనకు కనిపిస్తుంది స్వామి వివేకానంద రూమ్ ఉంది పైన, అక్కడ. దట్ ఈస్ ట్రాజడీ అన్నమాట. మన హిందూ ఇన్స్టిట్యూషన్స్ దమ్ లేదు రాజుగారు, దమ్ లేదు చెప్తున్నాను. గుడిలని పక్కన పెట్టండి, గుడి అంటే ఒక చిన్న ఒక ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు, ఒక సింగిల్ టెంపుల్ అని. మన దగ్గర ఉన్న చాలా మటుకు స్వామిలు, మఠాలు, ఎంతమంది ఇట్లాంటి మమతా బెనర్జీ లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తారు, చేయరు, సెక్యులర్ అని చెప్తారు. ఈ భారత్ సేవాశ్రమం కేసులో అదేగైంది. ఈ కార్తిక్ మహారాజ్ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు, ఆయన చెప్పింది కరెక్ట్. ఐఎమ్ డిఫెండింగ్ ద హిందూస్. కానీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ స్వామిలు వచ్చి వాళ్ళ చీఫ్ ఆఫ్ వాళ్ళ ఆయన చెప్పింది ఆయన పర్సనల్ ఒపీనియన్. ఏం పర్సనల్ ఒపీనియన్ అండి? హిందువుల్ని కొడతారు, చంపుతారని చెప్పిన ముస్లిం లీడర్ని కేసు వేసి ఈయన ప్రాసిక్యూట్ చేస్తే మీరు ఊరుకుంటారా? రామకృష్ణ మిషన్ అయితే నోరే తెరవలేదు. వాళ్ళ 160 కోట్లు తీసుకెళ్లి కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి ఇచ్చారు. అక్కడ ఉన్న ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నడిపిస్తున్న ఒక ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి ఇచ్చారు. ఆ డబ్బులు పోయినాయి, మొత్తం పోయినాయి. 160 నుంచి 180 కోట్లు డబ్బులు పోయినాయి మొత్తం, రైట్ ఆఫ్. ఎందుకంటే డబ్బులు లేవంట కేరళ గవర్నమెంట్ దగ్గర. వీళ్ళు ఎవరైనా అకౌంటబిలిటీ అడిగారండి రామకృష్ణ మిషన్ దగ్గర? మీరు ఎట్లా తీసుకెళ్ళి పెట్టారు డబ్బులు అక్కడ? మీరు బ్యాంకులో ఎందుకు వేయలేదు? మీరు ఎవరో ఉన్న షేడీ ఒక నాన్ బ్యాంక్ కేరళ గవర్నమెంట్ ఒక ఎన్బిఎఫ్సీలో తీసుకెళ్ళి డబ్బులు ఎట్లా వేస్తారు? కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? అది భక్తులు ఇచ్చిన డబ్బులు అండి. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ హోల్డ్ అకౌంటబుల్. ఐఎమ్ నాట్ సెయింగ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఖరాబ్ ఉంది, చాలా మటుకు మఠాలు బాగా నడుస్తుంది. ఓకే, చాలా మటుకు చిన్న మోడర్న్ స్వామీస్ కూడా ఉన్నారు, హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్. శ్రీశ్రీ గారు ఉన్నారు, రవిశంకర్ గారు, అది కూడా మన కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్, వీళ్ళందరూ మంచి పని చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లో, కర్ణాటక చూడండి, ఇప్పుడు కర్ణాటకలో ఈవెన్ గుజరాత్లో కూడా ఒక మఠం నుంచి ఒక స్వామి బీజేపీ వ్యతిరేకంగా కాంటెస్ట్ చేస్తున్నారు. కర్ణాటకలో ట్రై చేశారు అది. సరే, అక్కడ ఉన్న మఠాలకి ఒక పాలిటిక్స్ ఉంది, అక్కడ నాకు ఒక్కలిగాస్ లింగాయట్స్ అదొక పాలిటిక్స్ నడుస్తుంది అక్కడ. కానీ హిందువుల్ని మీరు ఎందుకు డిఫెండ్ చేయట్లేదు? యువర్ జాబ్ ఇస్ టు డిఫెండ్ హిందూయిజం. మీకు డబ్బులు ఇచ్చేది వాళ్ళు, హిందువులు. మీ గుడికి వచ్చి మీ మఠాలకు వచ్చి డబ్బులు వేసేటోళ్ళు వాళ్ళు. మీరు వాళ్ళని కాపాడుకోతే మీరు ఎవరిని కాపాడతారండి? మీరు వెళ్ళి ఆ ఇస్లామిస్ట్ని కాపాడతారా మీరు? ఇదే నాకు కోపం వస్తుంది రాజుగారు. దిస్ ఈజ్ వేర్ యూఆర్ ఫెయిలింగ్ యాజ్ అ నేషన్. దానికోసం మనం ఆఫ్ఘాన్ వాళ్ళు, మొఘల్స్, పర్షియా నుంచి వచ్చిన రాజులు వచ్చి మన మీద రాజు చేస్తారు. మన దగ్గర ఉన్న నిజాం పర్షియా నుంచి వచ్చాడు. అవర్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఇన్కేపబుల్. మన ప్రజలు తప్పుపట్టలేదు. మన దగ్గర ఉన్న హిందూ ఇన్స్టిట్యూషన్స్ మన హిందువుల్ని కాపాడలేదు. మీరు రేపు ట్రబుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరైనా హిందూ అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా మీ మీద కేసు ఇస్తే ఒక్కడు రాడు రాజుగారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఒక్కడు రాడు. సెక్యులరిజం మాట్లాడతారు అప్పుడు వీళ్ళందరూ. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వీళ్ళెందుకు కార్తిక్ మహారాజ్ని డిఫెండ్ చేయట్లేదు?
మమతా బెనర్జీ చెప్పారు ఆయన బీస్ బిహైండ్ ద రైట్స్ ఇన్ రజీనగర్ అని చెప్పేసి డిఫెండ్ చేయాలండే. ఈ షుడ్ హావ్ కాల్డ్ ద బ్లఫ్. అది చేయట్లేదు. స్వామి పట్టానంద ఆయన ఏమంటున్నాడు, ఓ అది కాదు, అది ఆయన చెప్పింది ఆయన పర్సనల్ ఒపీనియన్, మేము దాంతో వీఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్. ఎందుకండి? వాట్ ఈజ్ రాంగ్? అడగాల్సింది ఇది. ఏ స్వామి అయినా దే ఆర్ నాట్ అబౌవ్ క్రిటిసిజం, దే హ్యావ్ టు బీ అకౌంటబుల్. వాళ్ళు కూడా ప్రజల డబ్బులతోనే ఆడుకుంటున్నారు. అది మనం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దిస్ ఇస్ వాట్ దే షుడ్ బి అ బిగ్గర్ డిబేట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ రాజు గారు. డెఫినెట్లీ. అందుకే చాలామంది చెప్తారు ఏంటంటే మిగతా మతాలలో ఉన్నటువంటి ఐక్యత లేదు. హిందూ మత మీరు ఒక చర్చ్ వాళ్ళ మీద చేయబెట్టండి వెళ్ళి. ఎన్నో చర్చ్లు ఉన్నారు కదా, ఒక చర్చ్ ఆర్డర్ లాటిన్ కానివ్వండి, క్యాథలిక్ కానివ్వండి, ఏదైనా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మీద వెళ్ళి మీరు ఒక ప్రీస్ట్ని మీరు ఒక కేసు వేయండి. అప్పుడు చూస్తారు వాళ్ళు యునైటెడ్గా వస్తారు. వాళ్ళు ఈవెన్ అదే ముస్లింలో కూడా కమ్యూనిటీ ఉంటుంది. అవును, వాళ్ళు షియా సున్నీ అన్నీ ఉండొచ్చు, పస్మందా ముస్లిమ్స్ ఉండొచ్చు, అన్నందు. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ రిలీజియన్స్కి వాళ్ళందరూ ఒకటైపోతారు. మన దగ్గర అట్లా కాదు. దానికోసం బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, డచ్ వచ్చారు, దానికి ముందు ముఘల్స్ వచ్చారు, అందరూ పరిపాలించారు మమ్మల్ని. ఇది చరిత్ర మనకు చెప్తున్న అదే కదా. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు? ఇదే కదా, డివైడ్ ద హిందూస్ అండ్ దెన్ రూల్ ద కంట్రీ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇదే హిందువులు పిచ్చోళ్ళలాగా వెళ్ళి 10 మందికి 10 పార్టీలకు ఓటేస్తారు. ఏమవుతుంది? అక్కడున్న నేను కార్గిల్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. కార్గిల్ ఓటు గెలుస్తాడు, అక్కడ 2 బుద్ధిస్టులు కొట్టుకుంటున్నారు లద్దాఖ్ లే వైపు, వాళ్ళిద్దరు ఓడిపోతారు. దిస్ ఈజ్ వాట్ అని చూస్తున్నాం. ఇది బెంగాల్లో కూడా ఈ ముర్షిదాబాద్ ఇట్లాంటి డిస్ట్రిక్ట్లో నేను చాలా వరకు పొలిటికల్ స్టేట్మెంట్స్ చదివాను. అక్కడున్న లీడర్స్ది, అక్కడున్న ఈవెన్ కార్యకర్తలది, ముస్లిం కార్యకర్తలు. వాళ్ళు అంటున్నారు మేము అందరు కలిసి మోదీ గారిని ఓడిపించాలని చూస్తున్నాం. ఇక్కడ మన హైదరాబాద్లో ఎంతమంది చూసుకున్నారన్నట్టు. ఇదే ఓవైసీ వచ్చి మీ మీద పరిపాలిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ రోజు మీరు ఏడుస్తారు. అప్పుడు సంథింగ్ సిమిలర్ హ్యాపెన్ టు ద జ్యూస్. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని ఎవరు ముట్టరు అని చెప్పి ఒక్కరోజు హిట్లర్ వచ్చి ఖతం చేసేసారు వాళ్ళు. దెన్ దే రియలైజ్ దట్ వీ హ్యావ్ టు బీ యునైటెడ్. ఆ రోజు నేర్చుకున్నారు. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సమగ్రంగా అంటే ఈ వారం ఎపిసోడ్లో బెంగాల్ ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. బట్ స్టిల్ ఎందుకంటే అవి డిబేటబుల్ అంశాలు కాబట్టి బెంగాల్ అనేది దానికి ఒక నేషనల్ మెసేజ్ ఉంది రాజు గారు. ఎస్, అది బెంగాల్లో నడుస్తుంది, మాకేం సంబంధం లేదన్న వాళ్ళు దే ఆర్ ఫూలిష్. ఎందుకంటే రేపు అది మీ గడప మీద వచ్చి, మీ డోర్ మీద వచ్చి కొడతారు అది రేపు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమం. ఈ 95వ ఎపిసోడ్ చూస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మా నేషనలిస్ట్ హబ్ వీడియోస్ కావచ్చు, లేదా NHTV వీడియోస్ కావచ్చు, చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ కొంతమంది చేయడం లేదు. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.